జరగబోతోంది? మిస్‌చిఫ్ మేకర్స్ నన్నెందుకు పిలిచారు? మిస్‌చిఫ్ డెన్‌లో ఐ వాస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ క్వెషన్స్ ఇన్‌సైడ్ మై మైండ్. How are you feeling, Anushka? Welcome back. I have to make a comeback because last power chamberలో ఏవైతే జరిగాయో వాటికి బదులు తీర్చుకోవాలి కదా. సరే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు వచ్చావు కదా, నువ్వేం రియలైజ్ అయ్యావు? నువ్వు వెళ్ళిపోయినప్పుడు మోహిత్ గురించి ఏమనుకున్నావు అసలు? నాకైతే అనిపించింది that he would miss me, he would. Yeah, I know. Even I'm smiling at myself, I'm laughing at myself rather. Give his heart to సరే, ఒక somebody పని చేద్దాం. else. మోహిత్ తన గురించి యాక్చువల్ గా ఏం ఫీల్ అవుతున్నాడో అది తనకి చూపిద్దాం. Yeah. Won't that be harsh? ఇప్పుడు మేం చూపిస్తాం మోహిత్ నీ గురించి ఏమనుకుంటున్నాడు. Please. వావ్, దే బోత్ ఆర్ ట్విన్నింగ్. నైస్. మోహిత్, నువ్వు ఇంకా అనుష్క గురించి ఆలోచిస్తున్నావా? ఆర్ యు స్టిల్ స్టక్ విత్ దట్ నోషన్? నో సార్, నాట్ ఎనీమోర్. అయిపోయిందా? అయిపోయింది. అండ్ నౌ యువర్ ఫోకస్ ఇస్ ఆన్ సదాఫ్. ఎస్ సార్. అంటే సార్, అనుష్క వెనకాల ఇతను బాగా దాక్కున్నాడు అనిపించింది. తను చాలా డామినేటింగ్. ఇక్కడికి వచ్చాక ఇతన్ని చూస్తున్నాను, నాకు ఫస్ట్ డే నుంచే తెలిసి ఇతను ఇతను ఫ్రంట్ ఫుట్ పై ఆడే వ్యక్తి. ఇక్కడికి వచ్చి ఫ్రంట్ ఫుట్ ఆడుతున్నాడు, అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ బ్రో. మీకు అలానే అనిపిస్తుందా? సార్, యాక్చువల్లీ అనుష్కతో ఇష్యూ ఏంటంటే తన పర్సనాలిటీ కొంచెం అవుట్ స్పోకెన్. ఐ మీన్ అందరూ చూసారు, తను మాట్లాడనివ్వదు, అన్నీ తనే చేస్తుంది. Says the guy who was stunned silence when she was leaving. And did you just notice? Ayush నీ గురించి చెప్పినప్పుడు he said thank you to him. Suddenly for me the entire world was upside down. నేను ఏ అబ్బాయి కోసమైతే ఇంత స్ట్రాటజీ వేశానో, ఐఎమ్ ద వన్ హూ మేక్స్ హిమ్ అండర్స్టాండ్ ద గేమ్. ఆ అబ్బాయి నా గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. I mean, at that point I was like lost. I was completely shattered that I got betrayed. He showed he's a very different man. Played with my feelings, with my emotions. He knew that I'm capable of winning this show. It was just because of that. Get it now? It's clear. అనుష్క, నువ్వు ఈ షోలోకి ఏ ఎనర్జీతో వచ్చావో నీకు గుర్తుంది కదా? I Yeah. saw that. క్వీన్ ఎనర్జీ. Yeah. I still am. I'm a fuck him up. సో అనుష్క, నువ్వు లాస్ట్ టైం స్ప్లిట్స్ విల్లాలో ఉన్నప్పుడు నీ చాయిస్ ప్రేమ. Yeah. సో అందుకే ఈ రోజు మళ్ళీ నిన్ను అడగాలనుకుంటున్నాం, ఇప్పుడు నీ ప్రిఫరెన్స్ ఏంటి అని. ప్రేమ లేక పైసానా? నేను ఆ ప్రెషర్ పాయింట్కి వచ్చి నేను నా డెసిషన్ తీసుకున్నాను. ఐ ఫెల్ దట్ వాస్ ద రైట్ థింగ్ టు డూ అట్ దాట్ పాయింట్. ఇక నా కోసం ఏం రాసి పెట్టుందో, ముందు ఏమవుతుందో చూద్దాం. లెట్స్ జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. వి లైక్ యువర్ క్లారిటీ అనుష్క, అట్లీస్ట్ యూ క్లియర్ నా. యా, ఇప్పుడు నీ కళ్ళ మీద ఉన్న పొర కూడా తొలగిపోయింది. ఐ హోప్ అందుకే నేను సరైన డెసిషన్ తీసుకున్నాను. And this time you are going back smarter. యా, and I'm still hoping for my connection because I still feel like love is the epitome of everything. అఫ్ కోర్స్, వై నాట్? ఇంకా అబ్బాయిలు ఉన్నారు, యూ కెన్ గో ఎక్స్ప్లోర్. ఎందుకంటే ఇప్పుడు ఛాలెంజ్ పర్ఫామ్ చేయడానికి కూడా నా దగ్గర కనెక్షన్ లేదు, అలానే అలయన్స్ కూడా లేదు. నేనున్న సిచ్యువేషన్లో అయితే అది ఇట్ వాస్ హారబుల్. సరే అయితే నీకు అలా అనిపిస్తుందంటే మేము నీకు ఇంకో పవర్ ఇస్తాము. Please, I really need it. Do you need an immunity? I do. How desperately do you want this immunity? You ask me anything to do, I'll do it. I'll do it. The game is on. We love Oh, it. we like it. She'll do anything. Whatever it takes. Whatever it takes. Whatever. Because at this point, I'm also very mad at Mohit and I feel betrayed and నేను నా immunity కోసం ఏదైనా చేయగలను. సరే అనుష్క, ఇప్పుడు నువ్వే చెప్పావు కాబట్టి మేము నీకు కొన్ని సీక్రెట్ ఛాలెంజెస్ ఇస్తాం. నువ్వు కనుక ఈ సీక్రెట్ ఛాలెంజెస్ కంప్లీట్ చేస్తే ద ఇమ్యూనిటీ ఈజ్ ఆల్ యువర్స్. సో నీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే నువ్వు దీప్తాంశుకి ఒక రొమాంటిక్ మసాజ్ ఇవ్వాలి. Oh my God!
వాంట్ దట్ ది ఫన్ మ్యాన్. లెట్స్ డూ ఇట్. ఐ లైక్ ఇట్. సో నీ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే నువ్వు గుళ్ళుతో స్లో డాన్స్ చేయాలి. డన్. ఐఎమ్ లవింగ్ హర్ ఎనర్జీ మ్యాన్. గాయపడిన ఆడసింహం రివెంజ్ తీర్చుకోవడానికి ఏది చేయడానికైనా సిద్ధమే. కాంట్ టెల్ యూ. సో నీ మూడో ఛాలెంజ్ ఏంటంటే నువ్వు సదఫ్ బట్టల్ని తీసుకెళ్లి పోల్లో పడేయాలి. What? It's gonna be a fucking fight in the villa. You have to do You it. said whatever it takes. Yes, and you have to do it tactfully. Oh my god. Be tactful, be intelligent. సో అనుష్క నీ ఫోర్త్ ఛాలెంజ్ ఏంటంటే విల్లా మొత్తంలో ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి. అది ఏంటంటే మోహిత్కి బ్యాడ్ బ్రెత్ అండ్ బాడీ ఓడర్ ఉందని. Fuck. సో ఈ 4 ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి విని నా మైండ్ అయితే ఎంత బ్లాంక్ అయిపోయిందంటే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే ఇదంతా ఏంటి? మేము మిస్చీఫ్ మేకర్స్ నిన్నంత ఈజీగా వదిలిపెట్టాం. ఐ ఎస్పెషలీ టోల్డ్ ఎవ్రీబడి దిస్ టైమ్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కనుకరించరు. డబుల్ ట్రబుల్. ఇమ్యూనిటీ కావాలంటే దానికి ఏదో ఒక మూల్యం చెల్లించాలి కదా. ఓ మై గాడ్, లాస్ట్ వన్ వుడ్ బి డిఫికల్ట్. నథింగ్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ. ఈ సీక్రెట్ గానే ఉండాలి. ఒకవేళ ఎవరికైనా తెలిసింది అనుకో, అప్పుడు నీ చేతుల్లోంచి ఇమ్యూనిటీ పోతుంది, మమ్మల్ని కూడా అప్సెట్ చేస్తావు. ఇది నీకు మేమిచ్చిన సీక్రెట్ ఛాలెంజ్. నువ్వు చేస్తున్నది డేర్ అని ఎవ్వరికీ తెలియకూడదు. నా మైండ్ అయితే ఫక్ అయిపోయింది ఆ టైంలో. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎలా చేయాలో ఏంటో. సరే మిస్చీఫ్ అయితే దొరికింది, కానీ ఇదంతా ఎలా చేయాలి, అది కూడా ఒక్క రోజులో. ఓకే బాయ్. బాయ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ ఇన్నింగ్స్ షో us. Absolutely. Thank you guys. Thank you so much. Bye-bye. Bye-bye. ఏమనిపిస్తుంది దీన్ని నీకు? ఆకలితో ఉన్న ఆడపులి అంటారు. ఇది ఇప్పుడు చంపడానికి I రెడీగా just want to see the back massage, but I touch her gut. She'll తను ఖచ్చితంగా చేయడం అయితే చేస్తుంది. చేస్తుంది, కానీ దాని She's కాన్సిక్వెన్సెస్ ఎలా feisty. ఉంటాయి? యా లెట్స్ సీ. పదండి మిస్చీఫ్ మేకర్. లెట్స్ గో. లాస్ట్ నైట్ డోమ్ లో అంతా జరిగిన తర్వాత ఒక ఫ్రెష్ స్టార్ట్ అవ్వబోతుంది. కానీ ఈ రోజు నేను అనిషాతో మాట్లాడబోతున్నా, ఎందుకంటే లాస్ట్ డోమ్ లో నాకు ఒక హింట్ దొరికింది. ప్యార్ విల్లాలో మనకి హింట్స్ బాగా నడుస్తాయి కాబట్టి. సో అనిషా సైడ్ నుంచి హింట్ దొరికింది, తను కూడా మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్ గా ఉందని. నేను అనుకున్నాను, సరే ఎందుకు వాడుకోకూడదు ఈ సిచ్యువేషన్ ని అని మాట్లాడదాం అనుకున్నా. ఒక విషయం చెప్తా, వేసుకున్న రెడ్ అయిన ఫ్లాగ్ మాత్రం గ్రీన్. వచ్చా స్ప్లిట్స్ విల్లా 16 కి క్వీన్ తీసుకెళ్ళి చాలా హ్యాపీగా ఉంది. సో ఏమనుకున్నావు, ఎవరితో పర్ఫార్మ్ చేస్తున్నావు? చూడు, నేనైతే క్లియర్ గా ఉన్నాను. నేనైతే నీతో చేయాలనుకుంటున్నాను. నువ్వు చెప్పు, నేను క్లియర్ గా ఉన్నా. మైండ్ ని రీడ్ చేయను. ఏముందో అసలు మాట్లాడి ముందు నేను నీ మైండ్ రీడ్ చేస్తాను. ఇప్పుడు నేను చేస్తున్నా. చదువు. ఐఎమ్ స్కానింగ్. సరే చెయ్యి, స్కాన్ చెయ్యి. బ్రో డెసిషన్ వచ్చేస్తుంది, ఏదో డెసిషన్ రాబోతుంది, చూద్దాం. సో ఐ వుడ్ లైక్ టు పర్ఫార్మ్ విత్ యూ. ఓ థ్యాంక్స్. సో ఐ డోంట్ మైండ్. ఐ థాట్ పర్ఫార్మ్ చేస్తాను అండ్ నాకు తన వైబ్ నచ్చింది. నా గేమ్ ప్లాన్ ఏంటంటే తనతో నాకు కనెక్షన్ ఉంది, కానీ సౌందర్య వాళ్ళ గ్రూప్ నుంచి ఒక అమ్మాయిని నా కనెక్షన్ లో కూడా ఉంచుకోవాలి. అప్పుడే నేను వాళ్ళ గ్రూప్ ని బ్రేక్ చేయొచ్చు. వాళ్ళ మాటలన్నీ నాకు తెలుస్తాయి. సో ఈ 2 మైండ్ సెట్స్ తో నేను అనిష దగ్గరికి వెళ్ళాను. మరి మైండ్ ఏం రీడ్ చేసావు, అదైతే చెప్పు. లేదు రీడ్ చేసామంటే చాలా గందరగోళంగా అనిపిస్తుంది, అందుకని మనసు చదువు. ఒకసారి మనసు చదువు. అలాగే. మనసు తన ముందే మీ రూమ్ బయట పెట్టాడుగా. చేసావు, అది నా మనసే. అవునా? నా మనసు ఈ రూమ్ లోనే ఉంటుందని అలా. నైస్. గుండె కొట్టుకునేది ఆ విల్లాలో, కానీ ఉండేది మాత్రం ఈ విల్లాలో. కైరా వచ్చిన రోజు చీల్చి చెండాడేస్తుందనే భయం కూడా నాకుంది. కానీ చూడు, ప్రేమలో మనిషి ఏం చేయడు చెప్పండి. అయితే ప్రేమ ఒక్కసారి అవుతుందని ఏం రూల్ ఉంది? ప్రేమ మళ్ళీ మళ్ళీ అవుతుంది, కానీ నాకు కొంచెం అవ్వడం మొదలైంది. అంటే అట్రాక్షన్ మొదలైంది. మేబీ తనే నా అమ్మాయి అని. సూజన్, మీ ఇంటి బయట ఎవడో వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఏదో ఇవ్వడానికి. ఎవరో వచ్చారులే. నేను కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చి. అరే వావ్ బ్రో, నేను జోక్ చేస్తున్నా, అంత సీరియస్ తీసుకోకు. మనసుకి ఏం తీసుకుంటున్నావు బ్రో? ఇందాక ఏదో డైలాగ్ చెప్పావు కదా, అది బ్యూటిఫుల్ ఫ్లవర్ ఫర్ బ్యూటిఫుల్ సుజైన్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ ఫ్లవర్ ఫర్ బ్యూటిఫుల్ లేడీ. బ్యూటిఫుల్ ఫ్లవర్ ఫర్ బ్యూటిఫుల్ లేడీస్.
అరే బ్రో, ఎక్కడో ఒక చోట సుజేన్ ఎంత చెత్తగా పర్ఫామ్ చేసినా కూడా కానీ తనతో నాకు ఏదో ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడింది బ్రో. అదేంటంటే అది గీత్ వైబ్. అందుకే తన్ని ఇంకొంచెం ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను. ఓ ఎంత క్యూట్ కపుల్ యార్ వీళ్ళు. నేను విల్లాలో చాలా క్లోజ్డ్గా ఉండేదాన్ని, ఎందుకంటే ఎవరితోనూ ఆ కంఫర్ట్ దొరకలేదు. బట్ ఇక్కడికి వచ్చాక ఐ మెట్ విష్ యూ. సో ఫార్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. మీరు ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? డిసిషన్ Oh తీసుకున్నారా my ఏంటి అని? God. యా నేను నా సైడ్ నుంచి అన్ని చెప్పేస్తాను నేను మీకు. మళ్ళీ చెప్తున్నా, అక్కడ నేను కనెక్షన్ కోసం ఎవరితోనూ మాట్లాడలేదు, ఎందుకంటే నాకు అక్కడ గేమ్ ఆడాలని లేదు, అందుకనే నేను అలా ఉన్నాను. ఇక్కడ నాకు మీతో కనెక్షన్ ఫీల్ అవ్వడం జరిగింది, అందుకే నేను మీతో మాట్లాడాను. నేనైతే ఎక్కువ మాట్లాడలేదు మీతో, కానీ నేనే మీ దగ్గరకు వచ్చాను, మాట్లాడాలి అనిపించింది. సో నేను మీతో మాట్లాడాను కాబట్టి ఇంకెవరితోనూ మాట్లాడను. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఒకవేళ మన మధ్య కనెక్షన్ కుదరకపోతే ఇంకెవరితో మాట్లాడతా అనేది ఏం లేదు. నేను ఎవరితోనూ కూడా మాట్లాడను. ఆయన నాతో మాట్లాడడానికి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఒకవేళ మీరు మైండ్ సెట్ చేసుకుంటే రాంగ్తో మీకు ఆడాలని లేకపోతే మీరు నాతో గేమ్ ఆడితే నేను సంతోషంగా ఫీల్ అవుతాను. నేను ఎవరిని అప్రోచ్ అవ్వను అసలు. ఐ స్వేర్, బయట కూడా, ఇక్కడే కాదు బయట కూడా ఎవరితో మాట్లాడాను. అంత స్పెషల్ ఏముంది మీరు అప్రోచ్ అవ్వాల్సిన పని వేరొకరిలో కానీ ఏదో ఉండాలని కాదు, నాకు అలా నచ్చదు అంతే. నాకు ఎప్పుడు అంతే, ఎవరిని అప్రోచ్ అవ్వడం చేయలేదు ఇప్పటి వరకు కూడా. నేను డే 0 నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. నేను స్విచ్ విల్లాలో అసలు నా జర్నీ మొదలై పెట్టలేదు అన్నట్టు అనిపించింది. మళ్ళీ అమ్మాయిని పిచ్ చేయాల్సి వస్తుంది, అమ్మాయిని ఒప్పించాల్సి వస్తుంది, అమ్మాయిని కాదు అమ్మాయిని. నా మనసేమో ఒకటి చెప్తుంది, నా మైండ్ ఏమో ఇంకొకటి చెప్తుంది. ఏం చెప్తుంది నీ మైండ్? నాతో చెప్పు హానెస్ట్ గా. నేను బ్రెయిన్ తో ఆడను, సో నాకు బ్రెయిన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. లేదు, నాకు హానెస్ట్ గా చెప్పండి, మీకేమనిపిస్తుందా? నేను ఫస్ట్ మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు. మీతో మాట్లాడాక మీరు ఇంకా నచ్చారు, ఎందుకంటే అప్పుడు అనిపించింది అబ్బో ఇతనికి బ్రెయిన్ ఉందని. యు ఆర్ వెరీ విట్టి. వాట్ ఈస్ విట్టి? విట్ ఈస్ లైక్ హౌ టు సే, like smart and funny at the same time అన్నమాట. I'm not sure but maybe that అవునవును. మీకు గేమ్ తెలుసు, ఎలా ఆడాలో ఎలా ఆడకూడదు. ఇప్పుడు నాకు శాండీ వల్ల భరోసాగా అనిపించింది. ముందు నేను స్టార్టింగ్ లో విల్లాకి వచ్చినప్పుడు నా ఫీలింగ్స్ కన్వే చేయలేకపోయాను. సో ఆ టైంలో నేను ఆ సేమ్ మిస్టేక్ చేయకూడదు, ఎమోషన్స్ అన్ని నాలోనే పెట్టుకొని పైలట్ అప్ చేసుకోకూడదు అనుకున్నా. సో విల్లాకి వెళ్తూ నేను ఇదే ప్లాన్ చేస్తున్నాను, ఏం మిస్చేఫ్ ముందు చెయ్యాలి, ఎవరితో ముందు చెయ్యాలి అని. సో విల్లాలోకి అడుగు పెట్టగానే నా బకిరాన్ని చూశాను, దీప్తాంశు. ఒకసారి రావా, నీతో పనుంది. మసాజ్ చేసే ఐడియాతో వెళ్దాం అనుకున్నా, కానీ నాకు తెలుసు ఇది అంత ఈజీ కాదని, ఎందుకంటే దీప్తాంశు చాలా క్లెవర్. అతనికి నేను ఇది ఎందుకు చేస్తున్నానో అస్సలు తెలియకూడదు. బ్రో, డే 1 నుండి ఐ థింక్ మన ఫస్ట్ పవర్ ఛాంబర్ అయినప్పటి నుండి అందరూ నీ మీదే దీప్తాంశుని పంపించేద్దాం. నేనప్పుడు ఎందుకు పంపించాలి అనుకున్నా. బ్రో, వాడి పని చేసుకుంటాడు, వాడి స్పేస్ లో ఉంటాడు. ఏంటి అందరితో నీ గొడవ? నాదైతే సరేలే, నేను డామినేటింగ్ కాబట్టి అందరు నన్ను పంపించాలనుకుంటారు. మరి నీ సీన్ ఏంటి? నేను మీది చెప్తాను, నాది కూడా చెప్తాను. మీది కూడా నేనే చెప్తాను, ఎందుకంటే మిమ్మల్ని పంపించింది నేనే కదా. సో నేనే చెప్తాను. నా రీజన్ ఏంటంటే గుల్లు, గౌరేష్ కలిసి ఆడుతున్నారు, వాళ్ళతో పాటు విషు కూడా పార్ట్నర్ అయ్యాడు, ఆరవ్ కూడా వాళ్ళతోనే ఉన్నాడు. నేను నా సపరేట్ గేమ్ ఆడుతున్నాను. నీకు తెలుసు నువ్వు మాట్లాడేటప్పుడు ఈ ప్లేస్ లో నీకు టెన్షన్ ఉంటుందని? ఏమో అయ్యుండొచ్చు. అంత టెన్షన్ ఎందుకు అంటే తీసుకుంటున్నావు? నేనే టెన్షన్ తీసుకుంటున్నాను యార్. తీసుకుంటున్నావు టెన్షన్? అరే యార్, ఏమైంది? పెయిన్ వస్తుందా? లేదు, నేను టెన్షన్ తీసుకోవట్లేదు, అది నా అలవాటు అంతే. నేను కూడా మోడల్, నీ తెలుసా? మిస్ యూనివర్స్. Do you want me to do I mean I can. ఏంటి? మేబీ నాకు ప్రెషర్ పాయింట్స్ లేదు, తెలుసు. ప్రెషర్ పాయింట్ లాంటివి ఏం అవసరం లేదు, ఎందుకంటే నాకేం ప్రెషర్ లేదు. నేను చేయడం మీకు ఇష్టం లేదా? లేదు, నాకు ఇష్టం లేదు. అసలు నాకైతే భయం వేసింది, ఆ అమ్మాయి నాకెందుకు మసాజ్ చేయాలనుకుంటుంది. ఒకటేమో మసాజ్ చేస్తూ నా జుట్టు పీకేస్తుంది అని ఒక భయం. అరే వద్దు యార్. అలా అనుకు, నువ్వు సిగ్గుపడాలి. చెప్పు, ఎందుకు వద్దంటున్నావు? అరే వద్దు యార్, వద్దు. అరే ఏముంది ఇందులో? అరే ఫ్రెండ్ కూడా చేయొద్దా నీకు? అప్పుడు ఎక్స్ప్లోర్ చేసి టైం దొరకలేదు, ఇప్పుడు దొరికింది. I'll do it. అమ్మ బాబోయ్, నువ్వు ఎంత డేంజర్ అరే, ఎంత విషయానివే. నేనెందుకు? నాకంటే ఎంత నువ్వే danger ఎక్కువ. నువ్వు. నన్ను పంపించేసింది నువ్వేగా.
నాకంటే నువ్వే ఎక్కువ. అమ్మో, ఇమ్యూనిటీ కోసం అసలు వీడితో ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఐ మీన్ వై? బట్ అగైన్ సరేలే, ఇమ్యూనిటీ దొరుకుతుంది కదా, సో ఇమ్యూనిటీ కోసం ఏదైనా ఓకే. యు వాంట్ మీ టు డూ? అరే వద్దు యార్. అరే నాకేం లేదు, ఇబ్బంది ఏం లేదు. చూడు, నేను ఫుల్ ఫిట్ గా ఉన్నాను. నేను ఎప్పుడైనా ఇంజూర్ అయితే చెప్తాను, కాలు కూడా నొక్కుతావుగా. ఎందుకు చేయను? అయితే సరే, ఆ రోజే పిలుస్తానులే. కానీ ఒకసారి ట్రై అయితే చెయ్యి, ఒకసారి చూడు. వద్దు. అరే నేను మన మధ్య విషయాల్ని చిల్ చేద్దాం అనుకుంటున్నా. మన ఇద్దరి మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ చిల్ అండ్ అలాంటివన్నీ చేయకు ప్లీజ్. నీ కాలు పట్టుకుంటాను, వదిలేసి. నువ్వు అలా అంటే నేను నెక్స్ట్ డే నీతో మాట్లాడాను కదా. ఎందుకు భయపడుతున్నావు? నేను భయపడట్లేదు యార్. నాకు ఇగో ఇక్కడ కూర్చుకుంటుంది. నువ్వు నార్మల్ గా కూర్చో, సరేనా? ఇక్కడికి వచ్చి నార్మల్ గా కూర్చో. నాకేమనిపించిందంటే ఇప్పుడు స్ప్లిట్స్ విల్లాలో పిచ్చి దానిలో ఉండాలని బయట నుంచి ఇంటెన్షన్ తో వచ్చినట్టు. ఎందుకంటే నార్మల్ గా ఉంటే సర్వైవ్ అవ్వలేకపోయాను, కాబట్టి ఇప్పుడు పిచ్చి దానిలో ఉంటాను. సరే చెప్పు, ఇప్పుడు మనం ఈ డిస్కషన్ ఎందుకు చేస్తున్నాం, మనం ఇక్కడ ఎందుకున్నాం? సూటిగా చెప్పు. నేను నీతో మాట్లాడాలి. చెప్పు. జస్ట్ దట్ మన ఇద్దరి మధ్యలో గొడవని వద్దు. దాట్ సింపుల్ యాజ్ దాట్. సరే అయితే ఓకే. ఒకటేమో నిన్ను పంపించింది నేనే, పైనుంచి నువ్వు నాతో చాలా స్వీట్ గా ఉంటున్నావు. ఏదో తేడాగా ఉంది, అదేంటో నువ్వు నాకు త్వరగా చెప్పు. ఐ టోల్డ్ యు, నేను విల్లలోకి వచ్చిన రోజే I said that I like your smile. You remember? అలా చెప్పాను నేను. ఇట్స్ జస్ట్ యార్ కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. ఏం చేయను, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఆ మోహిత్ వచ్చాడు, అదేదో మాట్లాడాడు ఉండిపోయాడు. నువ్వు నాటకాలు ఆడితే నేను నీకంటే పెద్ద నాటకాలు మారిని. అయితే మనం ఒక పని చేద్దామా? చెప్పు. ఈ విషయం మన మధ్య ఉండాలి, లేకుంటే నా సిచ్యువేషన్ కూడా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మసాజ్ చేయనా నేను? అరే అన్నీ తీసుకుంటా, నువ్వు నాకు. లవ్లీ. అరే లేదు, అలా చేయను. మనం కనెక్షన్ అవుదామా? చెప్పు, ఇప్పుడు ఎవరికి చెప్పకు. ఈ దీప్తాంశుకి పిచ్చెక్కింది, అండ్ నేను కూడా ఇమ్యూనిటీ కోసం పిచ్చెక్కినట్లు నటించాలన్నమాట. ఈయూ, నేను కనెక్ట్ అవ్వాల్సింది దీప్తాంశుతోనా? లైక్ నో, ఐ కాంట్. ఎప్పుడు అవ్వాలి? ఇప్పుడే, అదే ఎప్పుడు అవ్వాలి? ఈ రోజే సౌందర్యత ఉన్నప్పుడు. కానీ నేను చాలా ఎమోషనల్ కైండ్ ఆఫ్ అ గర్ల్. నేను ఉంటాను కదా నీకు అవైలబుల్ గా. ఐఎమ్ వెరీ ఎమోషనల్. నేను అప్పుడప్పుడు ఏడ్ చేస్తాను. నేను కనెక్షన్ అవ్వాలంటే ఏడ్ చేస్తావా? చెప్పు, కనెక్షన్ అవుతావా? డన్. అవసరం కోసం గుర్రం గాడిద అవ్వాల్సి ఉంటుంది. సో ఐ వాస్ లైక్ ఎస్, ఐ హ్యాడ్ టు ప్లే అలాంగ్. ఎందుకంటే నా మిస్చిఫ్ నేను పూర్తి చెయ్యాలి. నువ్వెంత అబద్ధాల కోరి ఆ మోహిత్తో నేను ప్రేమిస్తున్నాను ఎన్ని అబద్ధాలు చెప్పావు. ఎంత అబద్ధాల కోరివి నువ్వు. ప్రేమ? అవును. ఒక మాట చెప్తాను. ఎంత అబద్ధాలు కోరి నాతో కనెక్షన్ అవ్వాలనుకుంటున్నావు? ఆగు. అరే చేయలేమా మనం? అరే బాప్రే బాప్, కనెక్షన్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎమోషనల్ అని అబద్ధం చెప్పడం. బాప్రే అనుష్క, నువ్వు టాస్క్ గురించి మాట్లాడుతున్నాం కదా దీప్తాంశు. బాప్, మోహిత్ ఎంత ప్రెషర్ లో ఉంటాడో నీ మాటల వల్ల. వాడు అసలే తను నా వల్ల ప్రెషర్ లో ఉండట్లేదు. అనుష్క, నువ్వు హద్దులన్నీ దాటేసావు. నీకు తెలీదు దీప్తాంశు. యు డోంట్ ఫకింగ్ నో అబౌట్ మీ. నువ్వు హద్దులన్నీ దాటేసావు. నో, యు డోంట్ నో మీ. నువ్వు హద్దులు దాటేసావు. నువ్వు మోహిత్ ని ఎంత బాధ పెట్టావు. కనెక్షన్ చేసుకుంటున్నాడు కదా. మోహిత్ ని ఎంత బాధ పెడుతున్నావు అంటే, నిన్ను నేను ప్రేమిస్తున్నా అని చెప్పి నెక్స్ట్ డే నాతో కనెక్షన్ అవ్వడానికి రెడీ అయిపోయి తను నన్ను ఏదో సోది కోసం పిలిచింది. కానీ నేను నా సోది చెప్పి వెంటనే ఫ్రీ అయిపోయా. ఇక నా సోది అయిపోయింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అట్ దిస్ పాయింట్ నేను అనుకున్నాను ఇప్పుడు ఈ మిస్చీఫ్ ని కాసేపు పక్కన పెడదాం. ఇంకా 3 మిస్చీఫ్లు మిగిలే ఉన్నాయి. సో అది ఇప్పుడు చేసేద్దాం, దీని సంగతి తర్వాత చూద్దామని. అందుకే నేను సెకండ్ మిస్చీఫ్ కోసం వెళ్ళాను. అదేంటంటే గుల్లుతో స్లో డాన్స్. అయితే నువ్వెవరితో చేస్తున్నావు? నువ్వేదో మాట్లాడావుగా, సో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. రాంగ్ నన్ను అప్రోచ్ అయ్యాడు. నువ్వు చెప్పు, ఐ యు పర్ఫార్మింగ్ విత్ దట్ గర్ల్? నేనైతే పర్ఫార్మ్ చేస్తున్నాను, కానీ నువ్వు నాతో చెప్పిన విషయం ముందు ముందు ఈ పని చేసేస్తాను. ముందు నాతో డాన్స్ చేయి, దీని తర్వాత ప్రాపర్ గా డాన్స్ చేద్దాం. నువ్వు కాదంటే లేదు, నా మైండ్ అస్సలు పని చేయట్లేదు. ప్లీజ్. నేనన్నాను నీతో నేనెందుకు డాన్స్ చేయాలి, అసలు నీతో డాన్స్ చేయాలనే లేదు నాకు. కానీ విను, నేను ఒకటి చెప్తాను. ప్లీజ్ నాకు చెయ్యవు. ఇటు పడి ఇలా చెయ్యి. 1 కాల్ పట్టేసింది. మాట్లాడు త్వరగా. ఇప్పుడు చెయ్యి ఫాస్ట్ గా. అరే యార్, ఇదేం పని. 1 2 3. అరే విను, నా మాట విను. ముందు నా మైండ్ కొంచెం ఫ్రెష్ చేసుకోవాలి. చెప్పు, ఎలా ఫ్రెష్ అవుతుంది నీ మైండ్? త్వరగా హోల్డ్ మీ హియర్. ఏం అవ్వట్లేదు. అయిపోతుంది. నువ్వు నాతో పాటు ఇలాంటి డాన్స్ చేయి, ఇలా. అరే గుల్లు, మాట్లాడాలి కదా. మరి ఇదేంటి మాట్లాడే పద్ధతి? నువ్వు నాతో యార్ ప్లీజ్. అరే నాకు కొంచెం నీ మైండ్ ఎలా సెట్ అవుతుంది? ఆగు, నేను చెప్తాను ఎలా సెట్ చేయాలో.
యార్ నాకేమో ఎంజాయ్ చేయాలనుంది, మీకు సరే, లేదా? enjoy మీరు చేద్దాం, అసలు లే. ఎంజాయ్ చేయరు. నువ్వు మాట్లాడు ఇప్పుడు. సరే ముందు చేద్దాం. గేమ్ కోసం మాట్లాడు. దీని తర్వాత గేమ్ చేద్దాం. ఏంటది? జస్ట్ కమ్. స్లో డౌన్స్ చేసావా ఎప్పుడైనా? లేదు, మా పంతులు గారు చెప్పారు వద్దు, నీకు స్లో డాన్స్ మంచిది కాదు అని. ట్రై చేయి, నేను చూడాలనుకుంటున్నాను. నా గుళ్ళు. జాతకంలో ఇది నువ్వు చేయాలని చేయగలవో లేదు. లేదో నేను చూడాలనుకుంటున్నాను. గుళ్ళు చేయలేడు. ఒకవేళ ఎప్పుడైనా టాస్క్ ఉంటే అప్పుడు ఓడిపోతాను. ఓడిపోతాను. అరే ఇప్పుడు నువ్వు మాట్లాడి యార్, గేమ్ గురించి మాట్లాడు. నువ్వు ముందు చేస్తే తర్వాత నువ్వేం చెప్పినా నేను వింటాను. పిచ్చి దానిలో వెంట పడుతుంది, అసలే మాట వినట్లేదు. నువ్వు డాన్స్ చేసే వరకు నీతో మాట్లాడను అంటుంది. నాకు కూడా అనిపించింది ఏమైంది ఈ అమ్మాయి పిచ్చిగా మాట్లాడుతుందని. నువ్వేం చెప్తే అని నేను వింటాను. ఇలా ఇరకాటంలో పడేసావేంటి యార్? సరే చెయ్యి త్వరగా రా. నా మైండ్లో అదే ఉంది, పాపం మోహిత్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పిచ్చెక్కినట్లుందని. అందుకే ఎక్కడో ఒక చోట ఎలాగోలో మోహిత్ని వెతుక్కుంటోంది. బహుశా వాడు ఈమెతో ఇలా డాన్స్ చేసేవాడేమో, అందుకే నన్ను మోహిత్ అనుకొని డాన్స్ చేస్తుంది. జస్ట్ హోల్డ్ హియర్. ఆ, హోల్డ్. ఇది పద్ధతి కాదు. నాటకాలు ఆడకు. అరే ఇదేంటి మళ్ళీ? నాటకాలు ఆడుతున్నావా ఏంటి? అరే నేను ఇలా చేస్తే చేయి చేయరా. సరే చేయి సరే చేయి. చేయి Just చేయి చేయి చేయి. చేద్దాం. దీని తర్వాత మాట్లాడుతావు కదా. సరే సరే. ఇక ఇష్టం లేకపోయినా తనతో డ్యాన్స్ బలవంతంగా చేయాల్సి వచ్చింది. చేసేసాను. ఇంత దూరం మెయింటైన్ చేస్తూ తర్వాత తనని అడిగాను, నేను యారు నాతో పర్ఫామ్ చేస్తావా అని. ఎందుకంటే పవర్ చేంబర్లో తన నా మీద నింద వేసింది, దాని గురించి మాట్లాడాలనుకున్నా. నేను అడిగేది ఒకటే, నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను నీతో పర్ఫామ్ చేయాలా లేక ఐడియల్ మ్యాచ్ అవుతానని అడిగావా? అడిగా. అయితే మరి అయితే యార్ మోహిత్ కి 2 రోజుల్లోనే కొత్త అమ్మాయితో ఉండగలనని అనిపిస్తే అప్పుడు అంటే నేను తన కూడా సైడ్ నుంచి నీకేం లేదా? లేదు, తన సైడ్ నుంచి ఐ థింక్ క్లియర్ అంటే అయిపోయింది. తర్వాత నువ్వు తన దగ్గరికి మళ్ళీ లేదు, నువ్వు నీ గురించి చెప్పు. నువ్వు ఫ్లిప్ అవుతావు, నేను కాదు. నేను ఇంతవరకు ఎప్పుడు ఫ్లిప్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను, ఇంతకు ముందు నువ్వు కూడా మోహిత్ తో విడగొట్టమని మరి అతను పిక్ చెప్పాడు చేస్తున్నాను కదా, నింద వేసావు. అందులో నేను ఇరుక్కున్నాను కదా, ఏం లేకపోయినా కూడా. చూడు, నేను అనిషతోనే చేస్తున్నాను. నిన్ను అడిగేది ఏంటంటే నువ్వు ఎవరితో చేస్తావు? ఎందుకంటే నువ్వు లేట్గా వచ్చావు. ముందు అడుగుంటే ఏమో టాస్క్ చేసేవాళ్ళం. ఎవరితో చేస్తానో ఇప్పుడే చెప్పలేను యార్, నిజంగా చెప్తున్నా. మరి గేమ్ ఎవరితో కలిసి ఆడతావు? ఐ డోంట్ నో గుళ్ళు, ఇంకా ఏమీ అరే, తెలీదు. ఎలాగోలా ఆడాలి కదా. నీకు ఎవరితో సెట్ అవుతుంది? ఏ అమ్మాయితో? అమ్మాయ్యా? ఇక్కడ ఏ అమ్మాయితో సెట్ అవుతుంది? అమ్మాయితో ఎందుకు కుదురుతుంది? నేను ఏమైనా అమ్మాయితో కనెక్షన్ పెట్టుకుంటానా? అబ్బాయితో కుదిరిందా? అబ్బాయా? బ్రో నేను లేట్ గా వచ్చాను, అప్పటికే అంతా నువ్వు అయిపోయింది. ఎవరిని ఎంచుకున్నా సరే ఈ అలయన్స్ ఒక విషయం ముందే చెప్పి క్లియర్ చేయాలి. మాట ఇస్తే ప్రాపర్ గా. పోయిన సార్ మోహిత్ వల్ల చెడింది. సార్ నువ్వెవరితో చేస్తున్నావు ఛాలెంజ్? నేను అనిషతో చేస్తున్నాను. నీది మొత్తం డన్నా? నాదైతే ఇప్పుడు డన్నే. మరి నన్నెందుకు అడుగుతున్నావు? నేను నీ దగ్గర ఎవరున్నారని అడుగుదాం అనుకున్నా ఆప్షన్ లో. ప్రస్తుతానికి లేరు. రాన్ తో మాట్లాడాను యార్. మరి రాన్ చేస్తున్నాడు నీతో? ఐ డోంట్ నో, ఐ హావ్ టు టాక్. ఎందుకు, నువ్వేమైనా ఆప్షన్ ఇస్తున్నావా నాకు? ఆప్షన్ ఇవ్వు మరి. నేను అడిగేది ఏంటంటే నీ దగ్గర ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పు, వాళ్ళతో అప్రోచ్ అవుదాం. అలియన్స్ స్ట్రాంగ్ అవుతుంది. నా దగ్గర అరే అబ్బాయిలే తక్కువ ఉన్నారు. నువ్వు ఉన్నావు, మోహిత్ ఉన్నాడు. మోహిత్ ఒప్పుకోవట్లేదా? మాట్లాడావా? స్టార్ట్ అవ్వట్లేదా? అండ్ ఐ డోంట్ వాంట్ టు ఆనెస్ట్లీ. ఇంకా నేను అంత చేయాలనుకోవట్లేదు. నన్ను ఎవరైనా తిట్టండి, నాలోని క్వీన్ ఎనర్జీ ఎట్ దాట్ పాయింట్ ఇట్ వాస్ గాన్. ఎందుకంటే అందరితో కనెక్షన్ పెట్టుకోవడానికి నేను సరే అంటున్నాను. అండ్ ఎక్కడో ఒక చోట నేనే అందరి దగ్గరికి వెళ్ళి కనెక్షన్ కోసం పిచ్ చేస్తున్నట్లు పోర్ట్రే అవుతుంది. ఆనెస్ట్లీ స్పీకింగ్, కనెక్షన్ పెట్టుకోవడానికి నేను జనాల దగ్గరికి వెళ్ళేంత బ్యాడ్ డేస్ నాకు ఇంకా రాలేదు. బట్ ఇంకేం చేయగలం? 1 ఛాలెంజ్ డన్. ఈ గుళ్ళుది అన్నిటికన్నా డిఫికల్ట్ గా అనిపించింది నాకు, కానీ ఇదే ఇంత ఈజీగా అయిపోతుంది అనుకోలేదు. అందుకే ఈ టైంలో నా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది అండ్ నేను రెడీ అయిపోయాను నెక్స్ట్ మిస్చీఫ్ కి. I have come here to make a real genuine connection. కానీ I also I still have. ఆ తర్వాత గేమ్ పర్స్పెక్టివ్ కూడా ఇక్కడే ఉంది. This is why I'm planning to pair up with Mohit. So you have to take both of things side by side. అంటే మీ ప్రయారిటీ ఏంటో మీకు తెలిసి ఉండాలి. For me it's my connection with Dane and it's always going to be there. Just సో అదే కదా, మీకు మీ క్లారిటీ ఉన్నట్లే he should have given me that clarity. I think that's between you and him. You should like speak to him. ఏం జరుగుతుందని. But I just told But you. don't you think that you should tell him once, అనుష్కతో ఒకసారి పర్ఫామ్ చేసి చూడు, maybe then you can see once. If I am here to play the game, తనే ఎదురుగా వచ్చి అడుగుతుంటే నేనెందుకు ఈ విషయం చెప్తాను? ఎందుకంటే రాత్రి నాతో పిచ్ చేసినప్పుడు లైక్ హీ స్పోక్ టు మీ, నేను మీతోనే పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి మీరేం చేస్తారు అని. నేను అప్పుడే క్లియర్ గా చెప్పాను, మీరు వెళ్ళి By the way, అనుష్కతో do you know మాట్లాడండి that అని. he has a bad breath and body odor? By the way, just It doesn't matter. అది వాళ్ళ పర్సనల్. I'm not Just- gonna go so
Like you Forget can't about tell that. people I don't care if he No, has. it's okay, it's that's okay. true. I don't, those are not my thing. I don't understand తనకేం కావాలో. One time she's fighting from Mohit. The other time she's literally coming and telling me, oh, మోహిత్కి ఎంత బ్యాడ్ ఓడర్ ఉంది, బ్యాడ్ బ్రెత్ ఉంది. లైక్ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నేను మోహిత్ దగ్గరికి క్లోజ్ గా వెళ్ళి తన బ్యాడ్ ఓడర్, తన మౌత్, బ్యాడ్ బ్రెత్ వాసన చూసే టైప్ కాదు. ఇది నాకెందుకు? ఐ డోంట్ అండర్స్టాండ్. హౌ కెన్ యూ బీ సో వేర్డ్? ఇదే లాస్ట్ టైం మీకు చెప్తున్నాను, మోహిత్ నేను కేవలం గేమ్ కోసమే కలుసున్నాము. యాజ్ ఫ్రెండ్స్ అండ్ నథింగ్ మోర్. అయితే మీరు వదిలేయండి, వెళ్ళి చెప్పేయండి. ఎవరిని వదిలేయాలి? ఎవరికి మోహిత్ని చెప్పాలి? వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? నాకు అర్థం So that we కావట్లేదు. can have a shot. That you need to decide with him, not me. I gave him a shot last night. నేను అతనికి చెప్పాను వెళ్ళి మాట్లాడు అని. ఇప్పుడు అతను మీతో పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడా లేదా? దట్ ఈస్ నాట్ మై హెడేక్. ఐ న్యూ వాట్ షీ వాజ్ లుకింగ్ ఫర్. కేవలం డ్రామా మాత్రమే. దట్స్ ఇట్. మీరు నాతో గొడవ పడాలనుకుంటే బ్రింగ్ ఎ సాలిడ్ టాపిక్. అరే the only solid topic is this. ఇప్పుడైతే And నువ్వు solid ఎందుకు word is అలా not a topic for me. మాట్లాడుతున్నావు? Somewhere Ben, why you being so desperate? He's pushing away. You are looking very desperate. I know that. I know that. లేదు నీకు నువ్వు I'm not a desperate person అవుతున్నావు. who's going to fight for a guy with another girl. Okay? నా ఇంతకు ముందు What కనెక్షన్ I'm doing here. మీరు ఏం మీరు చేయాలనుకుంటే చేయండి. చేయండి. ఈ మీరు రూమ్ లో చేయండి. మాత్రం తనతో నెగటివ్ చేయండి. స్ప్రెడ్ చేయొద్దండి ప్లీజ్. నాకు నచ్చడం లేదు. మీరు I'm అతనితో not వెళ్ళి okay bro. This మాట్లాడండి. is my room also, right? ఇది మా ముగ్గురి రూమ్. I don't want negativity here right now. And this is the last time you are entering this room. Please, please, don't we talk don't to want me to like play. this. ఇది మీకు clear చాలా సార్లు warning. చెప్పాను. Please Please చెప్పి ఇలా మాట్లాడొద్దు అని. I Listen thought to as me, a listen girl to you me. would This understand. is our space. You can't just come entering saying that I want to fight with somebody, I want to fuck your brain. And you come again, I will push you out from here. Leave from here. Don't talk right to me now, like that. leave from Anushka, our... No. I told you. No, you can't do Tani, this. రావడం ఏం This is not బాగోలేదు. funny. You are draining us. Your energy is draining me. Get out of our room right You now. don't talk to me like Get that. out of my room. You don't talk to me Get, like that. This is my safe space. I need rest. సరే ఒక My నిమిషం brain is ఒక draining నిమిషం out. ప్రేమగా Please leave the room. చెప్తున్నాం ప్లీజ్ మా రూమ్ నుంచి వెళ్ళు మాకు గొడవ The వద్దు way you spoke is not good. It is not good. Leave. Because you're not able to understand what a girl, when you will go through this, na, you will understand. Do it with Mohit. If I have problem, I will do it with Deep. she is not living now bro. Enough is enough now. It was not just me. I'm so glad Sandy, Anisha akkade unnaru and they both were feeling the same fucking way. She did not step out and Anisha got pissed off and she was like, అందుకే బాయ్స్ హెల్ప్ కోసం వెళ్ళింది. Bro, this is so fucked up, bro. What the fuck? మా రూమ్ నుంచి బయటకు వెళ్ళు. మా రూమ్ లో I was నెగటివిటీ just అస్సలు talking to ఉండకూడదు. her. But this is my room. I don't want you to be I here was again and talking to again. her. నువ్వు రూమ్ లో అనుష్క, ఉండదు మీరు వెళ్ళిపో. గొడవ పడాలంటే పడండి. నేను మీతో ఎంత చాలా చెప్పినా Are you వినడం లేదు. serious? Well, I'm telling you, please Why you being leave. so? Why you మర్యాదగా being so చెప్తున్నాను, rude? ఇక్కడ ఇక్కడ నుంచి నుంచి వెళ్ళిపో. వచ్చినప్పటి నుంచి వాగుతూనే ఉంది గొడవ పడుతూనే ఉంది. సరే వదిలేయండి, వెళ్ళిపోతుంది. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. నువ్వు సదాఫ్తోనే కాదు నాతో కూడా పెట్టుకుంటున్నావు. నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. This is my last warning. I'm asking you respectfully, leave the room right now. What do you mean? You are draining me. What do you You are mean? draining me. What you're Leave the doing? room right ఏం now. కాదు, What కాసేపు you take కూర్చో. your energy and right now leave our villa. We are drained. Leave your villa and take Leave this is your our villa. this is your villa. our villa. I am respectfully అరే, చాలు, asking you ఇంక to వదిలేయ్. leave. ప్లీజ్ మీ పాదచరణాలతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా డోంట్ యు అరే, నీ మీద అరవట్లేదు. This is the second time. This is the second time you getting this negative aura. I can sense you standing some right here. నువ్వు ఇప్పుడే I చెప్పావు కదా, can sense you are not a bad you are a good person. person. Your energy is bad. You are a good person. Yeah, Your because energy is my mind bad. is fucked Please, up, that's why. don't fuck my mind. Get out. Get out right. You don't talk to Get me like out that. right now. You are fucking draining me. Anushka, please state whatever you want. Oh my God. What the fuck? This is Anushka. our room. ఎంత ప్రేమతో చెప్పినా నువ్వు వెళ్ళడం లేదు. తన బిహేవియర్ చాలా వేర్డ్ గా అనిపించింది. హర్ ఎక్స్ప్రెషన్స్, ద వే షీ వాస్ టాకింగ్, ఇట్ వాస్ లైక్ లిటిల్ సైకాటిక్. ఐ డోంట్ నో వై. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అరే What? అదేంటి? What? అరే వద్దు. నో 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 Don't. నో 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 యో నాతో పెట్టుకోవద్దు స్వీటీ, నాతో పెట్టుకోవద్దు. లీవ్ దిస్ బ్రో, దిస్ ఈస్ సమ్ pathetic. Don't. చాలా ప్రేమగా మాట్లాడుతున్నా నేను. You don't. గెట్ అవుట్. ఈమె సదఫ్ డ్రెస్ తీసుకొని నాకైతే తెలియదు బాయ్, ఏదో వేరే లెవెల్ ఆట ఆడుతుంది, ఏదో పెద్ద గేమే ఆడుతుంది, మనకు తెలియదు. గాయస్ తను నన్ను గిచ్చింది. చూడు నన్ను ఇక్కడ గిచ్చి వెళ్ళింది. చేసింది కదా. No, this చేసిందా? is not good. అసలు Her energy is not good. ఒకవేళ కరణ్ సార్ తో తిట్లు తినకపోయింటే నేను సుజైన్ తో చేసిన దానికి ఐ స్వేర్ టు గాడ్, యూ డోంట్ నో నేను నీతో ఏం చేసేదాన్నో నువ్వు చేసిన పనికి. తనకేం కావాలి? She దాన్ని- came and said, దాన్ని I ఉతకడానికి won't fight వేసేయ్. with you. జస్ట్ బీ సేఫ్.
దాన్ని ఉతికేదాన్ని. నాకు తెలిసిన అనుష్క అయితే డ్రామా బేబీ, కానీ ఈ అనుష్క ఉంది చూడు, ఎవరు ఈ అనుష్క గురించి ఊహించనే లేదు. ఆ టైంలో ఏదో కొత్తగా తయారొచ్చింది. నువ్వు నేను స్పెషల్ ప్లాన్ చేసుకొని రాను. నేను నీ దగ్గరికి వచ్చి నీ మొహం మీద 4 పీకి నీకు చెప్పే వెళ్తాను. ఇక్కడి నుంచి నిన్ను కొట్టడానికి ముందే నువ్వు అక్కడి నుంచి ఎలిమినేట్ అయిపోతావు, సరేనా? అరే పోనీ జాగ్రత్తగా ఉండు, అవన్నీ. ఎక్స్ట్రా చేయకు. నావనేసి నువ్వు మోహిత్ కి 100 మీటర్లు దగ్గరకు వచ్చినా కూడా నా పేరు మార్చుకుంటాను. ఐ విల్ మేక్ ష్యూర్ he does not utter one word to you. You wait and watch. You wanted this, you will get it. You will see a new Mohit with me. The thing that you could not get, I will make sure You have I get gained, it. right? I will get it. నువ్వు ఇది ఖచ్చితంగా చూసేలాగా చేస్తా. I want you to. You definitely will, sweetie. You wait for it. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరిలో ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటే, అదేంటంటే అనుష్క, సదాఫ్, మోహిత్ల మధ్య ముందు ఏం జరగబోతుందని. అండ్ ఇంతలోనే మాకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నోటిఫికేషన్ ఏంటో అని మేమంతా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. హలో స్ప్లిట్స్ ఫైనాన్స్. లవ్ ఈజ్ లైక్ ద సీ, సమ్ టైమ్స్ కామ్ అండ్ సమ్ టైమ్స్ రఫ్. ప్రేమ అనే పడవ కొన్నిసార్లు శైలి అయితే కొన్నిసార్లు సింక్ అవుతుంది. ఈ రోజు ఛాలెంజ్ కూడా దాదాపు అలాంటిదే. సో గేర్ అప్ అండ్ సీ యూ సూన్. లవ్, సన్నీ అండ్ కరణ్. అవును, మరి ఎవరితో చేస్తున్నావు? వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఈవెన్ ఇఫ్ ఇన్ ద ఫ్యూచర్ ఒకవేళ పరిస్థితులు సర్దుకుంటాయి కాబట్టి ఇట్స్ అఫ్ కోర్స్ ఐ హావ్ జస్ట్ కమ్ బ్యాక్ డే బిఫోర్ యస్టర్డే అండ్ థింగ్స్ ఆర్ వెరీ మెస్డ్ అప్. స్టిల్ ఐ వాంట్ చూస్ టు పర్ఫార్మ్ ఇట్. ఇయా నాకు అనిపించింది తన గుర్రకి ఏదో దెబ్బ తగిలింది, ఏదో ఎఫెక్ట్ అయ్యిందని, కానీ ఇప్పుడు అది తిరిగి సెట్ అయిపోయింది. ఈ అమ్మాయి పూర్తిగా ఫ్లిప్ అయిపోయింది. I don't want to listen ఏం to her. చెప్తుంది? They are talking about her connection with Mohit and all. I don't want ఏ to. కనెక్షన్? Arey, You did a final match with Mohit, which arey, we were I mean, talking I today. just feel game Anushka. no. అనుష్క నా ఐడియల్ మ్యాచ్ అయిందంటే కనుక నాకు ఒరాకిల్ మీద నమ్మకమే పోతుంది. The thing is, ఇప్పుడు గేమ్ ప్లాన్ నడుస్తుంది. గేమ్ కోసం ఏదైనా డిస్కస్ చేయండి. అండ్ తను నేను ఏం Yeah, చేసిందో. you're not. టు బి హానెస్ట్, అనుష్క ట్రీట్మెంట్ కానీ తనకు వచ్చిన ఎనర్జీ కానీ అస్సలు నాకు నచ్చనే లేదు. నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. నేను డే 1 కలిసిన అనుష్క, ఇప్పుడు వచ్చిన అనుష్క, ఇద్దరు టోటల్ డిఫరెంట్ పర్సనాలిటీస్. మీరు త్వరగా రెడీ అయ్యి మా ఛాలెంజ్ లొకేషన్ కి బయలుదేరాం. అది పోర్ట్ సైడ్ లో ఉంది. హాయ్ గాయ్స్. Karan has filled me in on so much tea that's been spilled. But I want to hear it from your own mouths. What is going on? You, Sadaf, you first. అందరూ నా వైపు ఎందుకు చూస్తున్నారు? అందరికన్నా నువ్వే ఎక్కువ అల్లరి చేస్తావు అనిపిస్తుంది. నేను ఇక్కడ కొత్త కనెక్షన్ ఏర్పరచుకోవాలని చూస్తున్నా, కానీ తను ఒక రెడ్ ఫ్లాగ్ బ్యాగేజ్ తో వచ్చింది. నిన్నటి నుంచి భరించాల్సి వస్తుంది. Anushka, right? Welcome back to Splits Villa. Thank you. Welcome to Prema Villa. థ్యాంక్ యూ. You're welcome. నాకు రెండో అవకాశం దొరికింది. దానికి నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను. కానీ ప్రస్తుతానికి నాకేం బాగా అనిపించట్లేదు. ఎందుకు? సో ఎవరితో అయితే నాకు కనెక్షన్ ఉండేదో దాట్స్ నాట్ దేర్ ఎనీమోర్. నౌ బట్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే చెప్పండి, దేని గురించి worry అవుతున్నారు? ఇట్స్ ఓకే, నేను మాట్లాడుతున్నాను కదా. చెప్పండి. డోంట్ నిన్న ఇంటరప్ట్ మా మీ. రూమ్ వచ్చి ఏమేం చేశారో, ఎంత అల్లరి చేశారో, వాటన్నిటి గురించి చెప్పండి. ఐ వాజ్ రియల్లీ హోపింగ్ నిన్న తన గురించి మేమేం తెలుసుకున్నామో అదంతా సన్నీ మేడంకి కూడా తెలియాలి, తను ఎలాంటి అమ్మాయి అని. సో రాత్రి నువ్వు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళావు గందరగోళం చేయడానికి. నాకు కూడా గాసిప్ కావాలి. సరే అండి. సో నేను దీప్తాంశుతో కొంచెం ఇంటరాక్ట్ అవుతున్నాను. సో నేను దీప్తాంశుని అడిగాను అతనికి ఏమన్నా అక్యుపేచర్ టైప్ మసాజ్ ఏమన్నా కావాలా అని. నిన్న మోహిత్ గురించి ఓపెన్ గా చెప్పేసింది, మోహిత్ అంటే ప్రేమ, మోహిత్ అంటే ప్రేమ, మోహిత్ అంటే ప్రేమ అని. పైగా తనని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించిన దీప్తాంశు దగ్గరికి వెళ్ళి మసాజ్ చేస్తా అంటుంది. నిన్నైతే అందరూ భయపడ్డారు, నన్ను చూసి యాక్చువల్లీ భయపడ్డారు. అందరూ భయపడ్డారని అలా హ్యాపీగా ఉండేదాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఐ జస్ట్ వాంట్ టు అపాలజైజ్. తన చేతికి తగిలింది, దట్ వాస్ నాట్ మై ఇంటెన్షన్. ఎవరి చేతికి? సదా చేతికి. నేను తన డ్రెస్ లాక్కుపోయాను.
బట్టలు దొంగలించిపోయావా? ఐ ఫీల్ లైక్ యు ఆర్ అ హోమ్ బ్రేకర్. నువ్వు చెప్తూ ఉంటావు టేన్ నీ రియల్ కనెక్షన్ అని, హీస్ దిస్ దాట్ అండ్ దాట్ అని. నువ్వు ఒక రియల్ కనెక్షన్ని తుంచేస్తున్నావు. నువ్వు గనక ఒక సరైన అమ్మాయి అయ్యుంటే నువ్వు మధ్యలో వచ్చి చెప్పేదానివి, గైస్ జస్ట్ టేక్ అ డే ఆఫ్ ఆర్ సో, సార్ట్ ఇట్ అవుట్, అండ్ అప్పుడు కూడా మీకు పర్ఫామ్ చేయాలని ఉంటే దెన్ కమ్ బ్యాక్. ఆ రోజు నేను డోమ్ లో చేసిన పనికి తిట్లు ఎక్కడ? పడ్డాయి కదా. ఓకే. నేను సుజాన్ని తోసేసి తప్పు చేశాను, అందువల్ల నాకు చాలా తిట్లు పడ్డాయి. నేను క్షమాపణ కూడా చెప్పాను. ఆ రోజు అలా చేయకపోయినా తిట్లు పడేవి కావు. ఈ రోజు ఈ అమ్మాయి ఇక్కడ నిలబడి ఉండేదే కాదు. తను నా రూమ్కి వచ్చి నాతోనే ఆర్గ్యూ చేసేది కాదు. తను ఏం చేసింది? వాస్ షీ ఫిజికల్ విత్ యూ? ఫిజికల్ విత్ యూ. ఒకవేళ అదే అందరూ చూసుంటే నన్ను ఆపేవాళ్ళు. నేను జస్ట్ తన డ్రెస్ ని లాగుతున్నాను అంతే. ఎందుకు బట్టలు లేవా? లేదు మ్యామ్, నాకు తన డ్రెస్ చాలా నచ్చింది. అది రెడ్ కదా, మోహిత్ ఫేవరెట్ కలర్ కూడా రెడ్ కదా. సో ఐ వాజ్ లైక్ ఐ హావ్ టు టేక్ ఇట్. అయితే మీరు అడ్రస్ అన్ని తీసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఏంటిదంతా? యాక్చువల్లీ నాకు ఏమనిపించింది అంటే విల్లా బయట ఒక బోర్డు పెడదామని. అదేంటంటే అనుష్క కళా నైపుణ్యం. ఎందుకంటే తన మానసిక స్థితిగా అస్సలు ఏం బాగోలేదు. తను మిమ్మల్ని చూసాక ఏ సిచ్యువేషన్లోకి వచ్చిందంటే తను మిమ్మల్ని వెచ్చగొట్టడానికి ట్రై చేసింది. సార్ ఇవన్నీ అల్లుడు అయితే నాకు కూడా తిట్లు పడేవి కాదు కదా. నేను నిన్నేం తోసేయలేదు. నేను నీతో మాట్లాడలేదు. Don't talk to me like that. Don't talk to me like that. ఇదే చెప్తుండేది కదా, shut the fuck up. Exactly, నీ మాట ఎవరు exactly. వినడం నేను లేదు. తనని అసలు నీ మాట ఇష్టపడలేదు. don't talk to me తనని like that. ఇష్టపడుతున్నాడు. Don't talk to me like I'm that. not just నేను like నిన్నేం you. తోసేయలేదు. అనుష్క నేను అర్థం తోయలేదు చేసుకో, అక్కడ తప్పు నీదే ఉంది. అరే మరి వాళ్ళని చెప్పనివ్వచ్చు కదా ఏది తప్పు అరే ఏది నేను ఎలా ఒప్పో. చెప్తున్నా అంటే థర్డ్ పర్సన్ లాగా, వాళ్ళ సైడ్ కాదు నీ Rishi, సైడ్ you don't కాదు. know everything, so keep- ఏదైతే తప్పు ఉందో అదే చెప్పాను నేను నీకు. నేను అక్కడ ఉన్నప్పుడే రియలైజ్ అయ్యి నీ మొహానే చెప్పాను తన బట్టలు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని. నువ్వు ఏదైనా చేయి, తమాషా చేయాలంటే తమాషా చేయి, కానీ బర్బలి చేయి. నువ్వు అసలు తన బట్టలు ఎందుకు తీసుకెళ్ళావు? నాకు అదే అర్థం కావడం లేదు. అసలు నాకు ఏం అర్థం కావడం లేదు. ఈ అమ్మాయి ఎలాంటిది, నా నుంచి ఏం కోరుకుంటుంది? ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేసేయి. మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కోవాలి అనుకోవడం లేదు. ఇట్స్ రియలీ ఇరిటేటింగ్ నౌ. సార్ తన ప్రేమ గేమానికి ఏం ఆడుతుంది? సరే నేను ఒక రాయిస్ చేశాను, మనం ఒక పని చేద్దాం, మన ఇద్దరు మళ్ళీ కనెక్ట్ అయ్యి start ఒక గేమ్ చేశాడు ఆడదామని. దీప్తాంశు. నేను చాలా ఎమోషనల్, నువ్వు చూసుకుంటావు కదా అని అడిగింది. ఆ సరే పర్లేదు చూసుకుంటానని చెప్పాను. నేను జస్ట్ సరే మసాజ్ అండి, మనం కలిసి ఆడదాం అంతే. చేద్దాం. సో Bro, ఏం మాట్లాడుతుంది తను? ఏంటి పిచ్చి ప్రేమ అసలు? సాధారణంగా ఎవరు ఇలా చేయరు. తను పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. తనకేమో మెంటల్ ఇష్యూస్ అవుతున్నాయేమో. తను ఎలాంటి పరిస్థితిలో ఉందో నాకు అర్థం. సో మోహిత్ నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? మొదటి రోజు మా బాండ్ ఏర్పడినప్పుడు తను ఏ అమ్మాయితో మాట్లాడలేదు. నేను అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే అది వేరే పర్సనాలిటీ. ఇంకా నిన్న తను ఏదైతే చేసిందో ఆ తర్వాత తన గురించి నాకు తెలిసిన విషయాలు మొత్తంగా తను వేరే మనిషిలా అనిపించింది. అప్పుడు నేను కొంచెం హట్ అయ్యాను. ఎందుకంటే సదఫ్ నాతో పర్ఫామ్ చేస్తోంది. తను ఈ కనెక్షన్ విడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. దానికి తన రీజన్స్ ఏమన్నా సరే అదొకే, కానీ మా మధ్యలో సదఫ్ కొంచెం నలిగిపోతుందని నాకు అనిపించింది. అంటే దీనితో తనకి ఏం సంబంధం లేదు. తనకి ఏమైనా ఉంటే అది నాతో వచ్చి చెప్పొచ్చు. తను నా గురించి అంత మంచిగా మాట్లాడుతున్నప్పుడు, ఒక మగాడిగా ఏం కావాలో తెలిసినప్పుడు నాకు అది చాలా సెక్స్. చూడండి, నేను అనుష్కని తప్పుగా ఏమనుకోను. తన పర్సనాలిటీ చాలా అవుట్ స్పోకెన్, అది మనందరికీ తెలుసు. కానీ అన్నీ తన ఇష్ట ప్రకారమే జరగాలని అనుకుంటుంది. అంటే ఎవరైనా తన కోసం మాట్లాడినా లేక స్టాండ్ తీసుకున్నా తను ఆ విషయాన్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఆబ్వియస్గా నేను అక్కడ మాట్లాడలేదు, నువ్వు మాట్లాడవు అని అందరూ నాతో అన్నారు. కానీ మనిషి ఫీల్ అవ్వగలడు కదా, తప్పు జరుగుతుందని అర్థం చేసుకోగలడు కదా. సార్ సదఫ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే తనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తను ఏ విషయాన్ని అర్థం చేసుకుంటుంది. నాకేమనిపిస్తుందంటే నా ఫీమేల్ వర్షనే సదఫ్ అని. అంటే అన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అనవసరంగా మాట్లాడదు, విషయాలను అర్థం చేసుకుంటుంది. తనలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగానే ఉంది. ఎవరైనా తప్పుగా అనుకుంటారేమోనని తను జోక్ కూడా చేయదు. ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారని అర్థం చేసుకుంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే తనలో ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి, బట్ నాకు మాత్రం ఇది బాగా. గౌరేష్ అండ్ ఆకాంక్ష. యాక్చువల్లీ స్వాపింగ్ జరుగుతున్నప్పుడు నాకు అది చాలా డిఫికల్ట్ గా అనిపించింది. ఎందుకంటే అప్పుడు నాకు నిజంగా ఫ్రెండ్స్ ఎవరు మిగలలేదు. అండ్ ఐ వాస్ వెరీ గ్రేట్ఫుల్. నాకు మొదటి రోజే వీళ్ళందరూ దొరికారు.
గుల్లు అండ్ గౌరీష్. అందరికన్నా ముందు గుల్లుతో నా బాండింగ్ ఏర్పడింది, బట్ దెన్ నేను కూడా అంత కంపాటబిలిటీ ఫీల్ అవ్వలేదు. ఫ్రెండ్స్ తో ఎంత కంఫర్టబుల్ గా ఉంటామో అంత కంఫర్టబుల్ గా మేమిద్దరం ఒకరితో ఒకరం అయిపోయాం. గౌరీష్ తో నా వైబ్ బాగా మ్యాచ్ అయింది అండ్ తన పిచ్చి పిచ్చి వేషాలని అచ్చం నాలాగే ఉంటాయి. సో ఐ థింక్ తనతో కనెక్షన్ అనే విషయం ఇప్పుడిప్పుడే అది ఎక్కడి దాకా వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎమోషన్స్ అటు ఇటుగా ఉన్నాయి బికాస్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇలా ఫీల్ అవ్వలేదు, అందుకే అండ్ యోగేష్ కోసం ఫీల్ అయ్యాను మొదటిసారి. ఆకాంక్ష కొంచెం దానివల్ల ఓవర్వెల్మ్ అయిపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే తను ఇక్కడ ఒంటరిగా ఉండేది, మేమిద్దరం కలిసి తనని ఓదార్చాం, ఇంకా తనని బంగారాలే చూసుకున్నాం. Don't cry. పర్లేదు, నాకు కూడా నల్ల జుట్టే ఉంది. ఈ సపరేషన్ ఇష్యూ జరిగినప్పటి నుంచి నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే మనం చేసి ఆ చిన్న చిన్న పనులు, మన మధ్య జరిగే ఆ కాన్వర్సేషన్స్, మనం టైం అంతా సరదాగా గడపడం, ఒకరినొకరు ఏడిపించుకోవడం, ఐ థింక్ నేను అవన్నీ చాలా మిస్ అవుతాను. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ నాకు బాగా అవసరం ఉన్నప్పుడు వీళ్ళది, సో దీస్ టూ వర్ ది ఓన్లీ పీపుల్ హూ వర్ దేర్ విత్ మీ. ఏడిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు, నవ్వించేవాడు ఒకడే. సో అందుకే ఐ థింక్ కనెక్షన్ ఉంది అండ్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ విత్ హిమ్. ఆకాంక్షతో నా కమ్యూనికేషన్ కుదురుతుంది, సో తనతో నా వైపు బాగా మ్యాచ్ అవుతుంది. దీప్తాంశు సౌందర్య కలిసి నిల్చున్నారు, నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. రాన్ కి హ్యాండ్ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి ఇదేంటి? ఇది కేవలం ఒక సంభాషణ. మొదట్లో నేను కూడా ఈ తప్పు చేశాను. తొందరపడి ఒక కనెక్షన్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాను. మేమిద్దరం మాట్లాడుకొని చూసాం, ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని. సౌందర్యతో కూడా నేను జెన్యూన్ కనెక్షన్ ఫామ్ చేయడానికి ప్రయత్నించట్లేదు. సో నేను తప్పుకొని మంచి నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే ఈ లవ్ ట్రయాంగిల్ ఈ విషయాల్లో నాకు తలదొచ్చాలని లేదు. ఒకవేళ శాండీ దీప్తాంశని ఎంచుకుంటే గుడ్ ఫర్ యూ. ఐ డోంట్ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నో మ్యాటర్ వాట్. సరే, కానీ అతను ఇది చెప్పాడా అతనికి ఎలాంటి ఫీమేల్ నచ్చుతుంది అని? నేనేం చెప్పానంటే సార్కి అలాగే మేడంకి నాకు గొడవ పడే అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ గొడవ పడ్డాను సార్. నా మీదకి ఎవరైనా వస్తే తప్ప నేను గొడవ పెట్టుకోను. అయితే సరే, మేమేమైనా ఊరికే నిల్చుని గొడవలు పెట్టుకుంటున్నామా? మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ రోజు గొడవ పడొచ్చావు కదా, తను నీతో పాటు తీసుకొచ్చావు కదా. మనసులో మాట చెప్పేశాను సార్. చెప్పేసావా? చెప్పేశాను. ఎవరికి? రోన్కా? లేదు సార్, లేదు లేదు. ఏమన్నా ఇందాక ఇప్పుడు ఏదో అన్నావు కదా సార్. అదేంటంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొదటిసారి అక్కడ పైసా విల్లకి వెళ్ళాను. అక్కడ కనెక్షన్స్ తప్పనిసరి కాదని కాన్సెప్ట్ ఏంటో నాకు పూర్తిగా తెలియదు. అందరూ కనెక్షన్స్ నాకు కాదు. మళ్ళీ చెప్పమంటారా? చెప్పు, నాకు రీప్లై కావాలి. నేను ఈ రోజు ఆడియన్స్ గా ఉంటాను. నేను పైసా విల్లకి వచ్చినప్పుడు రొమాన్స్ కూడా చేయి, సరేనా? అయ్యో, నాకు సిగ్గిస్తుంది కానీ చెప్పేస్తాను. యాక్చువల్లీ నాకు ఇలాంటివి అలవాట్లేదు, అందుకే కొంచెం సిగ్గుపడ్డాను. చెయ్యి పట్టుకొని చెప్తాను. నేను పైసా విల్లకి వచ్చినప్పుడు ఇక్కడ కనెక్షన్స్ అవసరమని నాకు తెలియదు. నిజానికి నాకు అక్కడ ఏ కనెక్షన్ ఏర్పడలేదు. కానీ నేను ఇక్కడికి వచ్చాక నేను చూసినప్పుడు నీతో నాకు ఒక కనెక్షన్ ఏర్పడింది. మన కళ్ళు మాట్లాడుకునే, మనం ఛాలెంజ్ కూడా. సో అక్కడ అలా జరగలేదు, కానీ ఇక్కడ ఇలా జరిగింది. సరే, కింద కూర్చొని చెప్పు. గొడవలు పెట్టే అమ్మాయి కావాలి కదా, కాళ్ళ మీద పడాల్సిందే. అవును సార్, తను గొడవ పడుతుంది కానీ ఇప్పటి వరకైతే పడలేదు, కానీ ముందు ముందు చూద్దాం. ఖచ్చితంగా చేస్తాను. అలాగే, కానీ చాలా కాలం తర్వాత ఈ విల్లాలో నాకు నేను సరైన వ్యక్తితో ఉన్నానని ఫీల్ అయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది. స్ప్లిట్స్ విల్లాలో ఇప్పుడు కూడా కనెక్షన్స్ ఏవి అవ్వలేదు. What's going on? Is there any connections? నేను నిన్న గుళ్ళతో మాట్లాడాను అండ్ అరే ఇద్దరు సిగ్గుపడుతున్నారు. అండ్ ఐ ఫీల్ తనతో నా వైఫ్ ఇతరులతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే మ్యాచ్ అవుతుంది. ఇంకెవరైనా చేశారా ఈ పని? మేము కూడా మాట్లాడుకున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం. తనతో ఫ్లర్ట్ చేస్తున్నావా? నేను చేస్తాను కదా. He's so shy. A beautiful flower for a beautiful lady. రోజంతా ఇదే యోగేష్ తో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. తనకి ఏం సిమిలారిటీస్ ఉన్నాయి? కోవించి ఫూల్ చేస్తుంది తన బ్రో.
అంటే ఏంటి దీని అర్థం అంటే ఏంటి అసలు ఇద్దరికి చాలా సిమిలర్ కైండ్, అందుకే నేను ఇతనితో వైబ్ అవ్వగలుగుతున్నాను, అతనితో కూడా అయ్యాను, అందుకే మేము ఈ రోజు కలిసి పర్ఫామ్ చేస్తున్నాం. నా ఐడియల్ టైప్ కి ఇతను చాలా దగ్గరగా ఉన్నాడు, అలాగా జస్ట్ లైక్ యోగేష్ వాస్. యోగేశ్వర్ లేదు నాలో నీకు అంతగా ఏం నచ్చింది? ఐ థింక్ ఇతను ఎక్కువ ఎక్స్ప్రెసివ్. అంటే మేము సరిగ్గా ఒక రోజు మాట్లాడుకున్నాం, అప్పుడే తన లైఫ్ స్టోరీస్ కూడా చాలా చెప్పాడు, నాకు చాలా ట్రావెల్ స్టోరీస్ చెప్పాడు. కానీ మొదటి రోజు రెండో రోజు వరకు నాకు యోగేష్ గురించి ఎక్కువ తెలీదు, పెద్దగా ఏది తెలుసుకోలేదు. బట్ ఇతను ఎక్కువ విషయాలు చెప్తాడు, కమ్యూనికేషన్ చాలా ఈజీగా చేయొచ్చు, ఫాస్ట్ గా అలా. నీకు కమ్యూనికేషన్ అంటే బాగా ఇష్టం కదా? జలక్ లో లేనిది ఆకాంక్షలో ఏముంది? అదేంటంటే సార్, జలక్తో నా కమ్యూనికేషన్ కొంచెం వీక్ గా ఉండేది. అంటే మా మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉండేవి, మేము మాట్లాడుకునే. సో ఐ గెస్ తనతో లేదు, నేను ఇలా సరదాగా జోక్స్ వేస్తాను, తను కూడా వేస్తుంది. I definitely feel totally different vibe. ఈ అబ్బాయిల స్విచ్ బహుశా అమ్మాయిలకి మంచి చేసిందేమో, ఎందుకంటే అమ్మాయిలు కూడా చాలా రిలాక్స్డ్ గా ఉన్నారని అనిపిస్తుంది. మీరు ఇలా చేయడం మాకు సంతోషంగా ఉంది, సంతోషంగా కనిపిస్తున్నారు, బాగున్నారు. సో గుడ్ జాబ్. అండ్ ఇలానే చెయ్యాలి. మీరందరూ స్ప్లిట్స్ విల్లాలో ఉన్నారు, మీరు వేర్వేరు కనెక్షన్స్ ని, వేర్వేరు మనుషుల్ని కలవాలి, ఆ తర్వాత మీ కనెక్షన్ ఎవరో డిసైడ్ చేసుకోవాలి. బట్ ఐ లవ్ ఇట్, ఐ లవ్ లవ్. ఇప్పుడు మీరంతా మీ పేజ్ తో ఉన్నారు, మీరు ఇదే పేజ్ తో ఈ రోజు ఛాలెంజ్ ని చేయబోతున్నారా? Ron and Anjali? Yes. Sandy and Dee. Mohit and Sada? Yes ma'am. మీరు చేసుకున్న కనెక్షన్ ఇదేనా? Yes. Yeah. Vishu and Suzanne? Yes ma'am. You guys are pairing up together? Yeah. Gaurish and Akansha? ఇదేనా మీరిద్దరు pairing గా ఉండేది? Yes, ma'am. మీ కనెక్షన్? నాకు తెలిసి ఆకాంక్షకు కోఆర్డినేషన్ గౌరవ్తో బాగుండొచ్చు, ఎందుకంటే ఆకాంక్షకు ఒక మొగాడిలో ఎలాంటి పర్సనాలిటీ కావాలో నాకు తెలిసి గౌరేష్ కొంతవరకు అలాంటి వాడే, కొంచెం సిమిలర్ గా ఉంటాడు. గుల్లు అండ్ అనీషా? కలిసి పర్ఫామ్ చేస్తున్నాం ఇంకా సార్, అదే విషయం. అందరిలాగా నేను ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడలేను. అవును అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు అనే ఆ విషయం నేను మాట్లాడలేను సార్. కానీ సార్ మీరు కలిసి మాట్లాడితే సరదాగా ఉంటుంది, తను కొంచెం స్వీట్ సార్. అనీషా తను చాలా సాఫ్ట్ స్పోకెన్, ఎక్కువగా మాట్లాడదు, తను ఎక్కువగా వింటుంది. సో గుల్లు లాంటి వాడికి గేమ్ లో చాలా డామినెంట్ గా ఉండేవాడికి ఐ ఫీల్ లైక్ తను కలిసి వస్తుంది. నేను కొంచెం ఎక్స్ప్రెసివ్ కాదు, కానీ దాని అర్థం నాకు ఎవరు నచ్చరని కాదు, నాకు ఎవరైనా నచ్చచ్చు. మీరందరూ పేస్ ని కన్ఫర్మ్ చేశారు కాబట్టి మాకు 2 టీమ్స్ కావాలి. సో మీరు ఎలా నిల్చున్నారో అవే మీ టీమ్స్ అయితే ఓకే. ఒకవేళ ఇంకా స్విచ్ అవ్వాలనుకుంటే మీరు ఇప్పుడే స్విచ్ అవ్వచ్చు. ఈ ఛాలెంజ్ 2 గ్రూపుల మధ్య జరగబోతుందని మాకు తెలిసినప్పుడు ఇది ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ కి ఎగనెస్ట్ గా ఉంటుందా, లేదా 2 గ్రూపుల్లోని కపుల్స్ ఒకరికొకరు ఎగనెస్ట్ గా ఆడతారా అని మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. సో ఫైనల్ టీమ్స్ ముందుకెళ్తామా? Yes, sir. Alright. ఇప్పుడు నేను నీతో పేర్ లేదు, అయ్యాను, of course, ఏమైంది? because ఇక్కడ వాళ్ళకి స్వాప్ అవ్వడం మంచిదైంది. పైసా విల్లాలో ఉన్న అబ్బాయిలు ప్యార్ విల్లా అమ్మాయిల్ని కలవగలిగారు, కానీ నాకు ఎప్పుడు అలా జరగలేదు. బికాస్ ఐ థింక్ డే 1 నుంచి అందరితోనూ ఒకరు బ్రదర్ లాగా, ఒకరు రైవల్ లాగా ఉన్నారు. సో నాకు ఇక్కడి నుంచి ఆ కనెక్షన్ ఏర్పడదు, అది ఎప్పుడు మోహితే. బట్ యా, ఫర్ నౌ ఐ డోంట్ థింక్ నాకు ఎవరితోనూ కనెక్షన్ ఉందని. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అనుష్క, నీతో ఇప్పుడు ఏం జరగబోతున్నాయో. సో గాయ్స్, ఈరోజు ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఎక్సైటెడ్. సిన్స్ మీరందరూ మీ హ్యాపీ లవ్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి we have gotten you amazing puppies. పప్పీస్ మీరు ఒకరికొకరు ఇచ్చుకోవచ్చు. ఈరోజు ఛాలెంజ్ లో మీ 2 టీమ్స్ ఒకదానికొకటి అగైనెస్ట్ గా రేస్ చేస్తారు.
పూల్ కి ఒకవైపు ఒక రాఫ్ట్ రెడీగా ఉంది. అక్కడ పెద్ద ఈమోజీస్ ఉన్నాయి. ఆ ఈమోజీస్ లో కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. Can you guys guess what? The lips. పూల్ కి రెండో చివర లిప్స్ కట్అవుట్స్ ఉన్నాయి. అవి మీ ఈమోజీస్ కి మ్యాచ్ అవుతాయి. మీరు ఈ కట్అవుట్స్ ని కరెక్ట్ ఈమోజీస్ తో మ్యాచ్ చేయాలి. అర్థమైందా? Yes, sir. Well, that's nice. And it seems pretty easy. కానీ ఆ లిప్స్ పై మీరు మీ చేతుల్ని వాడకూడదు. మీరు మీ సొంత లిప్స్ వాడాలి. ఆ తర్వాత మేము లిప్ కట్అవుట్ కలెక్ట్ చేసి ఆ స్మైలీ ఇమోజీ పై పేస్ట్ చేయాలి అకార్డింగ్ టు దట్ స్మైల్ సైజ్. సో మేక్ షూర్ మీరు క్విక్ గా ఉండాలి, ఎందుకంటే ఇట్స్ ఏ రిలే రేస్. ఏ టీం అయితే ఈరోజు ఈ రిలే రేస్ లో గెలుస్తారో వాళ్ళు డంపింగ్ జోన్ నుండి సేఫ్ గా ఉంటారు. అండ్ ఆ 3 కనెక్షన్స్ లలో ఒకరికి ఒరాకిల్ ముందుకు వెళ్ళే ఛాన్స్ వస్తుంది. ఆపోజిట్ టీం కూడా చాలా స్ట్రాంగ్, ఎందుకంటే అందులో గుళ్ళు గౌరేష్ పర్ఫామ్ చేస్తున్నారు. కానీ మేము గెలవగలమని నాకు నమ్మకంగా ఉంది. ఈ ఛాలెంజ్ కి ఏ పేరు పెట్టచ్చు? ఎనీ గెస్? పప్పీ ఛాలెంజ్. నా దగ్గర మంచి పేరుంది, పప్పీ లహరి. నేనైతే అసలు ఎగ్జైట్ అయిపోయాను యార్. అంటే నేనైతే నిజంగా ఎగ్జైట్ అయ్యాను పప్పి పేరు వినగానే. నేను అనుకున్న అబ్బా ప్రేమ దొరికింది రాగానే అని. అమ్మాయిల నుండి పప్పీలు కూడా దొరుకుతున్నాయి. హోయ్ 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 హోయ్, నా వల్ల కాలేదు బ్రో. ఛాలెంజ్ మరి కొద్దిసేపట్లో మొదలవుతుంది, కానీ దానికన్నా ముందు గులు గుర్తుందా? కాన్సిక్వెన్స్ గుర్తుంది కదా, లేక మర్చిపోయావా? సార్ గుర్తుంది. మీకు కాన్సిక్వెన్స్ ఎందుకు వచ్చిందంటే, ఆయుష్ తను డంప్ అయినప్పుడు అతని ప్రిఫరెన్స్, అతని చాయిస్ ప్రేమ. మరి వెళ్లే ముందు అతను మిమ్మల్ని సెలెక్ట్ చేసి వెళ్ళాడు. సో గుల్లు, మీ టీం ఒకవేళ గెలిచినా గెలవకపోయినా మీ డిసడ్వాంటేజ్ ఏంటంటే దట్ యూ విల్ బి అన్సేఫ్ ఇన్ ద డోమ్. నాకు ఎంత చెత్త డిసడ్వాంటేజ్ దొరికిందంటే జనాలు నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ డిసడ్వాంటేజ్ ఇంకా ఇంతటితోనే అయిపోలేదు. ఇంకా ఉందా? ఈ రోజు అయ్యో, ఏంటి మరి? మీ ఇద్దరి రాఫ్ట్ పైన ఒక డెడ్ వెయిట్ ఉంటుంది. ఎవరికైతే కనెక్షనే లేదు. థ్యాంక్ గాడ్ నేను గుళ్ళు సైడ్ వెళ్ళలేదు. ఒకవేళ గుళ్ళు సైడ్ వెళ్ళుంటే ఇటువైపు శాండీ తిట్టేది, ఇంకా నా బుర్ర కూడా పాడైపోయేది. సో అనుష్క నీకు హెల్ప్ చేయదు, ఏం చేయదు, కేవలం కూర్చుంటుంది. She will enjoy the ride. She will be a dead weight in raft. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే, ఒకవేళ నాకు ఛాలెంజ్ చేసే ఛాన్స్ రాకపోయినా నేను కొంచెం సాటిస్ఫై అయ్యేవాడిని. కానీ డెడ్ వెయిట్ మోయాలి కదా, అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. పైగా జనాలు నన్ను చూసి నవ్వుతున్నారు. అనుష్క ఈ షోలో ఒక డేట్ వెయిటే, ఎందుకంటే ఇంతకు ముందు కూడా పంపించేశారు, మళ్ళీ కూడా పంపించేస్తారు. ఆల్రైట్ గైస్, Yes, sir. ఆర్ వి రెడీ ఫర్ ద ఛాలెంజ్? ఐ థింక్ వీఆర్ ద విన్నింగ్ టీమ్. ఎందుకంటే మా టీంలో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చాలా ఛాలెంజెస్ గెలిచారు. అందుకే మా టీం విన్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నా. మీరందరూ చాలా బాగున్నారు. ఇప్పుడు మీరందరూ ఎన్ని పప్పీస్ ని పట్టుకుంటారో చూడాలనుకుంటున్నా. Are you guys in a puppy mood? గైస్ మీకంతా తెలుసు కదా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరెవరితో వెళ్తున్నారు. ఓకే, థర్డ్ మోహిత్ సదాఫ్ వెళ్తారని డిసైడ్ చేశాం, ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మర్స్. సో ఫినిషర్ వాళ్ళ వైపు నుండి బెస్ట్ అన్నాడు. మధ్యలో నేను అంజలి వచ్చాం, బికాస్ అది సేఫ్ స్పాట్ లో అనిపించింది. ఒకవేళ మేము కవర్ చేయలేకపోయినా వీ హ్యావ్ పీపుల్ ఇన్ ద బిగినింగ్ అండ్ పీపుల్ ఇన్ ద ఎండింగ్. విల్ మేక్ షూర్ దట్ వీ విల్ విన్ ద ఛాలెంజ్. Guys, అక్కడున్న డెడ్ వెయిట్ ని ఎంజాయ్ చేయండి. నాతో పాటు డెడ్ వెయిట్ కూడా ఉంది. అందుకే మా స్ట్రాటజీ ఏంటంటే, ముందు గౌరేష్ని ఇంకా ఆకాంక్షని పంపించడం, తర్వాత నేను వెళ్తాను. 3వ నెంబర్లో సూచి ఇంకా వీషిని పంపించాలనుకుంటున్నాను. ఆల్రైట్, మనం స్ప్లిట్స్ విల్లాలో ప్రతి ఛాలెంజ్ ముఖ్యమైన స్టేజ్ లో ఉన్నాం. సో గుడ్ లక్ ఎవ్రీబడీ. ఈ ఛాలెంజ్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇప్పుడు మజా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఛాలెంజ్ 2 టీముల మధ్య ఉంది. సో గెలిచే వాళ్ళే సేఫ్ అవుతారు. 3, 2, 1 go. వెళ్ళండి. పద నిదానంగా దీప్తాంశు, Super. Come on. జాగ్రత్తగా. అమేజింగ్. జాగ్రత్త.
దీప్తాంశు చాలా మంచి ఐడియా వేశాడు. ఇమోజీ కింద నుంచి వెళ్తున్నప్పుడు లిప్ సైజ్ ఎంత ఉందో తన చేత్తో కొలుచుకున్నాడు. 1 2 3 రెండు చేతులతో చెయ్యి. Go, 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 go. రెండు చేతులతో చెయ్యి. నువ్వు వెనక్కి నాకు జనరలీ గేమ్ లో ఫస్ట్ వెళ్ళడం అసలు నచ్చదు. ముందుగా టాస్క్ చూసి ఆ తర్వాత వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే నా స్ట్రాటజీ దానికి అనుకూలంగా చేసుకోవచ్చు. Come on. మనమే ఫాస్ట్ గా ఉన్నాం. Come on. Go, Sandy, go! త్వరగా రెండు చేతులతో చెయ్యి. Oi, no hand. Diptansu, no hand. ఏదనుకుంటున్నావు? ఐ థింక్ ఇది ఇదా? ఇటువైపురా. ఏదనుకుంటున్నావు? ఇతి. ఇదా? మేము అక్కడికి చేరగానే అక్కడ కెస్సులని లెక్క పెట్టడం మొదలు పెట్టాం, కానీ కరణ్ సార్ అప్పుడే చెప్పారు మీరు వాటిని తాకకూడదు అని. దాంతో నా ఒక స్ట్రాటజీ అక్కడే ఫెయిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోకపోతే నా టైం చాలా వేస్ట్ అయిపోతుంది అనిపించింది. Come on. నిదానంగా. Only lips. చెయ్యి నీ వైపు చెయ్యి. నీ సరే. నైస్. కొద్దిగా పనికి. నేను శాండీకి ఏదైతే చెప్తున్నానో తను ఎగ్జాక్ట్ గా అదే చేస్తుంది, అచ్చు గుద్దినట్టు చేస్తుంది. అందులో ఎందుకు ఏంటి అవును కాదు ఏమీ లేదు. లాగు అటెందుకు వెళ్తున్నావు? ఇది సరిగ్గా చెయ్యి. ఇటు. సరే పద నేను చూస్తున్నా వెళ్తున్నారు ఏదో వేరే డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఏం జరుగుతుందబ్బా? ముందుకు వెళ్ళాలి కానీ అటో ఇటో తిరుగుకుంటూ వాళ్ళు మొత్తం 360 డిగ్రీలు తిరుగుతూనే ఉన్నారు. మేము తిన్నగా వెళ్ళాలి, కానీ గౌరవ్ ఆకాంక్ష అక్కడక్కడే కొట్టుకుంటున్నారు. తర్వాత రైట్ తిరుగుతున్నారు, లెఫ్ట్ తిరుగుతున్నారు. Good job. Come on, త్వరగా. Let's go. Good job. Come on, let's go. శాండీ గోల్డీ అంటున్నారు. ఆ మూమెంట్ లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లోపల ఎన్ని బటర్ఫ్లైస్ వస్తున్నాయంటే ఎలాగైనా సరే ఈ ఛాలెంజ్ మేము గెలవాలి అని. ఏం చేస్తున్నారు మీరు? గుళ్ళు విషుల టీం అంటే మా టీం సైలెంట్ గా నిల్చుంది. అరే ఇదేం చెత్త పనిరా, ఏం చేస్తారు అసలు? Good job. Come on. మా టీమ్ లో బెస్ట్ కపుల్ ఖచ్చితంగా వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకునే విధానం, వాళ్ళ కంపాటబిలిటీ చాలా అంటే చాలా అమేజింగ్ గా ఉంది. అరే ఏం చేస్తున్నాడు మీ గోన్జీ? ఇలా వెనక్కి వెళ్దాం, ఆగు. మేమిద్దరం బాగా సింక్ అయ్యాం. చేత్తో ఇలా కొట్టాం, కాళ్ళు కొట్టాం అంటే మజా వచ్చింది. అమ్మతోడు నిజంగా చాలా మజా వచ్చింది. రండి. Good job. Slow down and turn around. అక్కడే వెనక్కి తిరగండి. వెనక్కి తిరుగు. Very good. This looks fun. Left side one. ఇది మన ఫస్ట్ రౌండ్ అండ్ శాండీ దీప్ ఫస్ట్ రౌండ్ లో తీసుకున్న లీడ్. ఇట్ ఈస్ క్రేజీ. మరోవైపు గౌరేష్ ఆకాంక్ష ప్రతి ఛాలెంజ్ ని ఫక్ ఆఫ్ చేస్తుంది. ఏదో స్టెప్ తీసుకోండి. What are they doing over there? ఆగు, అక్కడే ఆగు. వెళ్ళు.
గౌరేష్ కి తనకి ఏంటో ఆ కోఆర్డినేషన్. ఒకరి మాట ఒకరు అస్సలు వినరు. ఇద్దరు ఒకరినొకరు వివరిస్తున్నారు. వాడు తనకి చెప్తున్నాడు, తను మనకు చెప్తుంది. ఎవరు మాట వినట్లేదు. దానివల్ల అంతా డిలే అయిపోయింది. ఇప్పుడు తీసుకుందాం. కొంచెం అలాగూ కమాన్ గౌరేష్. నో హ్యాండ్స్ ఇంటెన్సిటీ ఇలా గో బ్యాక్. ఇప్పుడు రివర్స్ ఉండాలి. మళ్ళీ స్ట్రాటజీని రివర్స్ లో వాడాం. అంటే 1 తర్వాత 2 తర్వాత 3 4 స్ట్రాటజీలు వాడి మేమిద్దరం ఆపోజిట్ లో ఉన్నాం. నేను నా చేతి ఇలా తట్టి వేస్తున్నాను, తను అలా వేస్తాను. It's too small. చాలా చిన్నదైపోయింది. We majorly fucked up. చాలా చిన్నగా ఉంది గైస్, మీరు వెనక్కి వెళ్ళాలి. ఆ లిప్స్ ఇచ్చిన ఇమోజీ కన్నా చాలా చిన్నవిగా అనిపించాయి. ఈ పాయింట్ నాకు ఎంత భయంగా ఉందంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, కొత్త సెట్ ఆఫ్ లిప్స్ తీసుకురావాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చే వరకు వాళ్ళు మనకంటే ముందు పూర్తి చేస్తే. డోంట్ పానిక్ గౌరేష్, ఇంకా ఏం అవ్వలేదు. నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను, రివర్స్ లో వచ్చాం. ఈ బోట్ తిన్నక అస్సలు నడవట్లేదు. రండి, వాళ్ళు మళ్ళీ తీసుకోవడానికి వెళ్ళారు. నో హ్యాండ్స్ ఆకాంక్ష, నో హ్యాండ్స్. Stop it. వెనక్కి బ్యాలెన్స్ చూసుకోండి. బ్యాలెన్స్. గో నౌ. Reverse. It's like this. Akanksha and Gauresh literally going 360 degrees. దీనికంటే పెద్ద తీసుకోవాలి. అవును, చాలా పెద్దది, చాలా పెద్దది. ఆ మధ్యలో తీసుకోవాలి. ఆ మధ్యలోది తీసుకున్నామంటున్నా. దీప్తాంశు, శాండీ ఎంత ప్రేమగా స్మూత్ గా వెళ్తున్నారంటే ఈసారి నాకు కరెక్ట్ గా అర్థమైంది ఏ లిప్ తీసుకొస్తే సెట్ అవుతుందా అని. ఎందుకంటే నేను అక్కడ సైజ్ క్యాలిక్యులేట్ చేసుకుని గో ఫర్ ఇట్ శాండీ. వెళ్ళు. దాని మీదకి లాగాయి. లెట్స్ గో. మేము 2 సార్లు వెళ్ళాము. మేము చూస్తూనే ఉన్నాం, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. పడిపోతారు. రివర్స్ అవ్వు. మంచి వాళ్ళకి శని పట్టకుండా అసలు ఎప్పుడైనా ఉంటుందా? లేదు, ఎప్పటికీ ఉండదు. Keep going. Come on. మేమిద్దరం మళ్ళీ రో చేసుకుంటూ ఇమోజీ దగ్గరికి వెళ్ళాం. అంత కాన్ఫిడెంట్ గా, అంత నవ్వుతూ ఉన్నా అప్పటికీ కూడా గౌరీష్, ఆకాంక్ష ఇంకా అక్కడే ఉన్నారు ఇమోజీ దగ్గర. అరే మీరిద్దరు వేరేగా చేస్తున్నారు యార్, పిచ్చా ఏంటి మీకు? Really? No, they still have not gotten to the smile again. Sandy. మీరు ఏం చేస్తున్నా తప్పుగా చేస్తున్నారు. దీని మీద పెట్టకండి. Don't change your positions again and again. బాబోయ్, 2 టీం ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసి
సో లీడ్ ఇంకా మెయింటైన్ అవుతూనే ఉంది. శాండీ ఇంకా నేను ఫాస్ట్గా ఉన్నాం. త్వరగా పట్టుకొని పైకిలే. పట్టుకోవచ్చు. అరే పట్టుకోవాలి, వాటిని పట్టుకోవచ్చు యార్, పెడితేనే పట్టుకోవచ్చు. దాని మీద పెట్టు. పెట్టు. అరే పట్టుకోవచ్చు. అరే చేత్తో పెట్టచ్చు సపోర్ట్ తీసుకొని. ఓకే గో. త్వరగా రండి అనుష్క, నువ్వు త్వరగా రా. మేము కొంచెం స్టార్టింగ్ అటు ఇటు అయినా కానీ మేము కరెక్ట్ ఆప్షన్ తీసుకున్నాం, అలాగే కరెక్ట్ ఇమోజీ మీద పెట్టాం. రండి నిదానంగా రండి. కేర్ఫుల్ రండి, నిదానంగా రండి. మేము ఖచ్చితంగా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ తో అయితే స్టార్ట్ చేసాం. ఆ టైంలో నాకు ఒక్కసారి అనిపించింది ఏంటంటే ఇప్పుడు కష్టం అవబోతుంది, ఎందుకంటే మనం కరెక్ట్ లిప్స్ తీసుకురాలేదు. బ్రో ఏయ్, మధ్యలో కూర్చో, ఉంచండి. ఇప్పుడు నా వంతు వచ్చింది డెడ్ బీట్ గా మారడానికి. And I was so ready for it. Let's go. పదండి త్వరగా వెళ్ళండి. వెళ్ళు. Come on. పదండి. అనిషా ఇంకా నేను డెడ్ వెయిట్ గా మారే వంతు వచ్చింది. అనుష్క నువ్వేం చేయొద్దు, మధ్యలో సైలెంట్ గా కూర్చో, ఎక్కువ కథలకు, నేను సైలెంట్ గా తీసుకెళ్లి సైలెంట్ గా వెనక్కి తీసుకొస్తాను అని చెప్పాను. మేము చాలా నర్వస్ గా ఉన్నాం, ఎందుకంటే అనుష్క అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక పిచ్చి పని చేస్తుందని తెలుసు. Come on. అరే యార్, బిలీ లాడు తప్పు చేయకుండా ఉండాల్సిందే. పూల్ మధ్యలో స్లిప్ అయిపోయాను, నేను రాఫ్ట్ మీద నుంచి పడిపోయాను. ప్రాబ్లం ఏంటంటే నేను రాఫ్ట్ నుండి పడిపోగానే అంజలి కూడా పడిపోయింది. మేము సరిగ్గా పూల్ మధ్యలో పడ్డాం, అక్కడ డెప్త్ చాలా ఎక్కువ ఉంది. గెటప్ జాగ్రత్త. ఎక్సైటెడ్గా ఉన్నారు యార్ వీళ్ళిద్దరు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నేను రామ్ నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అంజలి కూడా ఎలాంటి పర్ఫార్మరో తెలిసిపోయింది. Come on, త్వరగా పదండి. అనుష్క కొంచెం అడ్జస్ట్ చేసుకో. పిచ్చేయండి. అడ్జస్ట్ చేసుకో. పదండి. త్వరగా పదండి. అన్నిటికన్నా పెద్దది. బోర్డు మీద ఉన్న డెడ్ వైట్ ఆ అనుష్క. నేను ఇటు నుండి వెళ్తుంటే ఫ్లోటర్ మీదకి నీళ్ళు వస్తున్నాయి. అనిషా వంకరగా వెళ్తుంది, నేను సూటిగా వెళ్తున్నా, కానీ ఫైనల్ గా లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాం. తన చేయి పట్టుకొని లాగు. కమ్ రా, గుడ్ జాబ్. తొందరగా పదండి. పట్టుకో, తన చేయి పట్టుకో. ఒకసారి కాలు పెట్టగానే జారిపోయాను. అప్పుడు తెలిసింది గ్రిప్ కావాలని, కానీ రాఫ్ట్ మీద గ్రిప్ కోసం పట్టుకోవడానికి ఏమీ లేదు. Take my hand. Come on, Ron. Come on. Yeah. You're fine. Come on. అంజలి సహాయంతో నేను రాఫ్ట్ పైకి ఎక్కాను. ఆ తర్వాత మేము మళ్ళీ రాఫ్ట్ మీద నుంచి పడకుండా చూసుకోవాలి కదా. ఒక చేయి తన చుట్టూ వేసి ఇంకో చేతితో నడపడం మొదలు పెట్టాను. Good job, guys. Come on. I am. పడుతుంది. అనిషా చేయి పెట్టకూడదు. సారీ పడిపోతుంది. ఏయ్, నన్ను అడిగి తిరిగి వచ్చి కదా నువ్వు. వెనక్కి తిరుగు. It's okay, don't fall. ఆగదు. పదండి.
నా నోటి నుండి ఆ లిప్ తీయడానికి చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే అది నోటికే అందట్లేదు. గాలి వల్ల అటు ఇటు బాగా తిరుగుతుంది. Come on, Anjali! అన్నిటికంటే పెద్దది. We can do it. Come on, come on, come on. Come on, Jack. Come on. Stop it, Ron. తీసుకో. Come on, పదండి. అది తీసుకో నువ్వు. తిరుగు, వెనక్కి తిరుగు. Come on, come on, కొంచెం తొందరగా. కొంచెం ముందుకెళ్ళి. ఇంకొంచెం ముందుకి. రండి, రండి, తొందరగా ముందుకు రండి. జాగ్రత్త జాగ్రత్త తీసుకో. అటువైపే హోల్డ్. దాన్ని తీయాలి అంటే ఖచ్చితంగా నోట్తోనే తీయాలి. రాఫ్ అంతా నేనే కంట్రోల్ చేస్తున్నాను. జస్ట్ నీ పెదాలతో దాన్ని హోల్డ్ చేస్తే చాలు. సో మేము దాన్ని నోటితో లాగాం. అది పట్టుకోవడం చాలా కష్టమైంది, కానీ ఫైనల్ గా నాకు దొరికింది. నేను దాన్ని పళ్ళతో కొరుకుతున్నాను అండ్ మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాం. అండ్ గర్ల్స్, అది అమేజ్. అంజలి గో. అనిషా ఎత్తు నుండి లాగి కర్రెందుకు మారుతున్నావు? ఏం చేస్తున్నావు? అరే నువ్వు గైస్ పడిపోతున్నా నేను మధ్యలో. జాగ్రత్త. అరే నిదానంగా, అరే నెమ్మదిగా కింద ఏం తీసుకుంది పడిపోతాను. ఎక్కడుంది? అయ్యో, ఎక్కడ పడిపోయింది? నీదెక్కడుంది? జరుగు పక్కకి. నీ కిందేమైనా ఉందా? చెక్ చేయి, నీ కింద ఏమైనా ఉందామో. అది ఇక్కడ లేదు, గుళ్ళు కిందికి వెళ్ళి వెతుకో. అరే ఇంకో బెడ్ తీసుకోండి యార్. దొరికిందా? లేదా దొరకలేదు. ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు. లిప్ పేర్లో ఒకటి మా దగ్గర ఉంది, ఇంకోటి పోయింది. ఈ రోజు మా పరువు దారుణంగా పోతుంది అనిపించింది. మళ్ళీ అంజలి రాన్ చేతిలో ఓడిపోతే అంతకన్నా దారుణమైన అవమానం ఉండదు. గోరు చుట్టు మీద రోపిలి పొట్టులా వాళ్ళు తెస్తున్న లిప్స్ కట్అవుట్ లో ఒకటి నీళ్ళలో పడిపోయింది. ఇంకా ఇటువైపు అనుష్క దూకడం ఆపట్లేదు, అది వేరే విషయం. లిప్స్ పోవడం ఒక విషయం అయితే మా స్ట్రెస్ లెవెల్ ఇంకా ఎక్కువైపోతుంది, ఎందుకంటే పక్క టీం వాళ్ళు లిప్స్ కట్అవుట్స్ చాలా ఫాస్ట్ గా తెస్తున్నారు. దాంతో మా స్ట్రెస్ ఇంకా పెరిగిపోయింది. నాకేం కనపడట్లేదు, నాకు రాన్ మాటలే వినపడుతున్నాయి. నేనైతే తెడ్డు వేస్తూనే ఉన్నాను. అండ్ మీకు తెలుసా, అది చాలా క్రేజీగా ఉంది. నిజానికి మేము సూపర్ ఫాస్ట్ గా ఉన్నాం. అరే మెల్లిగా, నేను పడిపోతాను. అక్కడే ఆగు. నువ్వు వచ్చే. వెయిట్, నేను కూడా వస్తున్నా. గో గో దట్ సైడ్, గో దట్ సైడ్. నువ్వు తీసుకోదాన్ని. ఏమైంది? అనుష్క అక్కడ ఫ్లోటర్ పై దూకుతుంది. నాకేమో చాలా కోపం వచ్చేసింది. తన మెడ పట్టుకొని ముంచాలనిపించింది. తను కదలట్లేదు, ఎవరికి హెల్ప్ కూడా చేయట్లేదు. తను పెద్ద స్మైల్ ఇస్తూ ఒక ఈవెల్ స్మైల్ తో అలా కూర్చుంది. అండ్ తను గుళ్ళు అనిషాలని ఇంకా ఇబ్బంది పెడుతోంది. మెల్లగా చెయ్యొచ్చు కదా, ఇంత త్వరగా ఎందుకు? అరే తను మధ్యలో చాలా డిస్టర్బ్ చేస్తుంది యార్. అంటే యార్ నువ్వు ఒక అలయన్స్ గా అయినా ఆడాల్సింది. ఇక్కడ మాతో ఉన్నా అని చెప్పి వెళ్తున్నావు నువ్వు. అక్కడ ఫ్లోటర్ పై కూర్చొని డాన్స్ చేస్తున్నావు. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా, మజా చేస్తున్నా అని టైం వేస్ట్ చేయడానికి కావాలన్న పూల్లో దుక్కుతున్నావు. నువ్వు కేవలం టైం వేస్ట్ చేయడానికే చూస్తున్నావు. నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను తల్లి. ఇవాల్టి తర్వాత మాకు దూరంగా ఉండు. అరే ఏంటి నువ్వు మధ్యలో కోచాచ్చు కదా? మధ్యలో కూర్చొని ఇవ్వాలి కదా, నువ్వేంటి తను ముందుకు reverse వెనక్కి game ముందుకు ఆడుతోంది. వెనక్కి? అటువైపు వెళ్ళి, అటువైపు. చూడు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు. చల్ త్వరగా చల్ దాన్ని పట్టుకో. గుర్రం, చలాకి గుర్రం, పద పద. 3 ఇమోజీలే ఉన్నాయి. సో మా టార్గెట్ సరైనది తీసుకెళ్ళాలి. వెంటనే మేము 2వ పేరు వెతికాం, అది దొరికింది. నేను నడపడం మొదలు పెట్టేశాను. ఇంకా పదనా గుర్రమా పద. నువ్వు ఇక్కడ రా. చెయ్యి, అట్నుంచి చెయ్యి. చేస్తున్నావుగా పిచ్చిదానా. నిదానంగా ఆ పోల్ని గట్టిగా మెల్లిగా, పట్టుకో. మెల్లిగా. అక్కడ పూలు పట్టుకో. నిజం చెప్పాలంటే అది మా అదృష్టమే.
వీళ్ళు తప్పుడు స్మైల్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక డెడ్ వెయిట్ ఉంది. లేకపోతే గుళ్ళు దాన్ని వదిలేవాడే కాదు. జాగ్రత్తగా కింద పడకండి. జస్ట్ టికెట్ అండ్ సెట్ ఇట్. మేము లీడ్ లో ఉన్నాం అండ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మేము 100% ఖచ్చితంగా ఆహా రివర్స్ ఉంది, రివర్స్ ఉంది. రోల్ రివర్స్ ఉంది. రివర్స్ చేత పెట్టండి, టైం లేదు. ఓకే రోల్ పుట్ ఇట్ సరిగ్గా పెట్టు. ఓకే సూపర్ సూపర్. తొందరగా రండి, కమాన్. అన్నిటికన్నా పెద్దది. నిజంగా అది కరెక్ట్ గా ఫిట్ అయింది. మేము అది ఫిట్ చేసి అలా దిగామో లేదో వెంటనే మోహిత్ సదాఫ్ రాఫ్ట్ ఎక్కి రేస్ ఫినిష్ చేయడానికి బయలుదేరారు. సదాఫ్ ఇటువైపు ఇది. మోహిత్ సదాఫ్ మీద నాకు కొంచెం నమ్మకం ఉంది. ఎందుకంటే మా మెయిన్ మోటివ్ ఏంటంటే వాళ్ళు పడిపోకూడదు. వాళ్ళు స్లోగా వెళ్ళినా పర్లేదు, మాకు చాలా లీడ్ ఉంది. 1 2 3 1 2 3 గో గాయ్స్ గో. మా టీంలోని మెంబర్స్ అందరూ ఫాస్ట్ గా వెళ్తున్నారు, ఇంకా స్మార్ట్ గా వెళ్తున్నారు. దీప్తాంశు ఇంకా శాండీ చాలా బాగా చేశారు. మోహిత్ ఇంకా సదాఫ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అరే నేను పడిపోయాను. అరే నేను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఓయ్ గుల్లు, అనుష్క అక్కడే ఉంది. అనిష కూడా తన చేతితో కొద్దిగా నడుపుతుంది. నేను ఫుల్ పవర్ తో నడుపుతున్నాను. అంతలో అనుష్క వెనుకుందని నాకు అరుపు వినిపించింది. తనేమో చెయ్యి ఇలా ఊపుతూ. నాకైతే చాలా కోపం వచ్చింది. ఏంటది, ఎందుకలా తొందరగా వెళ్ళిపోతున్నారు? కాసేపు నువ్వు కూల్గా ఉండు ప్లీజ్. ఆ అమ్మాయి పడిపోతూనే ఉంది. కావాలని మా ఛాలెంజ్ ని మొత్తం పాడు చేయాలనుకుంటుంది. అండ్ తను అంత డ్రామా చేసింది. ఏం చేస్తున్నావు? యార్ ఏంటిది యార్, నీ యాక్టింగ్ ఎప్పటికీ ఆపవా? ఆ అమ్మాయి మా బుర్ర ఎంత పాడు చేసిందంటే తను ఖచ్చితంగా ఒక డెడ్ వెయిటే. మా మీద పడిన శవంలా తను చూసుకోవాల్సి వచ్చింది. ఒకసారి ఇటువైపు పడుతూ. గుల్లు తనేం బస్తా కాదు యార్. నేను తనని ఎత్తి నేరుగా ఫ్లోటర్ పై పడి ఉంది. తనకి బుద్ధి చెప్పాలని ఉంది, అందుకే అలా చేశాను. పద తీసుకొని వెళ్ళు. నా పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి లిప్ ని చూసుకోవాలి, ఒకసారి అనుష్కని చూసుకోవాలి, మళ్ళీ అనిషని చూసుకోవాలి, ఫ్లోటర్ని కూడా. అక్కడ నా టీం మొత్తం వెయిట్ చేస్తుంది. గుళ్ళు వస్తాడు, రెండో పేరు ఇస్తాడు, అప్పుడు మూడో టీం రిలీవ్ రేస్ లో వస్తుందని. సార్ ఎలా చేస్తున్నామో చూడండి. అద్భుతంగా చేస్తున్నారు. ఏం తీసుకోవాలో చూడు. I think it's number 1. బిగ్గెస్ట్ వన్ ఇన్ ద విల్లా. రెండు చిన్నలుగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బిగ్గెస్ట్ వన్. పెద్దది తీసుకోండి. పెద్దదా? అటు వెళ్దాం. అయ్యో, ఇక్కడ రెండు చిన్నవే ఉన్నాయి. రెండు ఒకటేసారి తీసేయి, వెళ్ళలోపు వెళ్ళిపోతారు. రెండు ఒకేసారి తీసేయి. గుడ్. చేతి నేను ఇంకా కొడతాను. సూపర్ గా సూపర్. వెళ్ళండి. ఒక్కరుగా వెళ్తున్నారు. ఎందుకంటే రెండో టీం ఇంకా తప్పులు చేస్తూనే ఉంది. నేను మోహిత్ చాలా బాగా చేస్తున్నాం. సో ఎక్కడ మా టీం కి లీడ్ ఉంది. గుళ్ళు దీనికి పెట్టు, దీనికి. నెక్స్ట్ వన్. పద. మధ్యలో ఉన్నదానికి పెట్టండి. కమాన్, త్వరగా పెట్టు. పద. పట్టండి. ఇది కరెక్ట్ గానే ఉంది. నాలో ఉన్న మంచి విషయం ఏంటంటే నేను కరెక్ట్ పేరుని వెతికి తెచ్చాను. నేను సరైన పేరుని అంటించి వెంటనే నీళ్ళలో నా ఫ్లోటర్ మీద నుంచి బయటికి దూకాను. మోహిత్ రివర్స్ చేయి. రివర్స్. Come on guys, keep going. Come on. సదాఫ్ రెండు చేతులతో. మేము జస్ట్
లేనా అటువైపు నుంచి తను స్విమ్ చేస్తున్నాడు, ఇటువైపు నుంచి నేను. Keep going. Keep going. Keep going. And the coordination was wow. పక్కన తప్పుకో. పక్కన తప్పుకో. అస్సలు నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? గో పద అటు చూడండి. బిషు అండ్ సుజైన్ అప్పటికే ఫ్లోటర్ మీద కూర్చున్నారు, కానీ తను ముందు నుండి కదలడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఆ ఎక్స్ట్రా 10 to 15 seconds వాళ్ళని కట్ చేసి పక్కన మోహిత్ కి ఇంకా స్ట్రాంగ్ చేయాలనేదే తన ఉద్దేశం. దీనికి ప్రతీకారం మేము త్వరగా తప్పకుండా తీర్చుకుంటాం. బట్ ఈ రోజు మా ఫోకస్ అంతా ఛాలెంజ్ మీదే ఉంది. One. Now it's time for my performance. అందరూ చాలా చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు అందరి భారం నా మీదే పడింది. ఇప్పుడు సదాఫ్ ఇంకా విషు గేమ్ ని ట్విస్ట్ చేస్తారని మేము చేయగలమని నాకైతే రెండు చేతులతో చేయి. లాస్ట్ స్లిప్ కమ్ ఆన్. ఇది ఫన్ గా అయితే ఉంది నిజంగా. 1 2 1 2 1. అరే బ్రో, మేమిద్దరం స్టార్ట్ చేస్తుంటే అక్కడి నుంచి మోహిత్ సదాఫ్ లిప్ కా టోట్ కలెక్ట్ చేసుకొని తిరిగి వెళ్తున్నారు. ఇక అక్కడే నాకు త్రోన్ చేజారిపోతున్నట్టు కనిపించింది. కానీ ఏం చేయగలం? మీ అన్నలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది చూసారా, దాన్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. నేను అక్కడ ఉన్నప్పుడు అనుకున్నాను, ఇక్కడ నేను ఓటమి ఒప్పుకుంటే ఇక్కడే మునిగిపోయినట్టే అని. దీన్ని గట్టిగా పట్టుకో. ఇది అన్నిటికంటే పెద్దదా? ఇది అన్నిటికంటే పెద్దదేనా? అవును. రివర్స్ పెట్టుకున్నాం మనం. గాయస్ మీరు దాన్ని స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలి మధ్యలో దాంతో కొంచెం బయటకు రా మోహిత్. ఇంతకంటే పెద్దది లేనే లేదు. పర్లేదు మోహిత్. మొత్తం పజిల్ అంతా ఫక్డ్ ఆఫ్ అయిపోయింది. రాన్ అంజలి ఏం చేశారంటే మా జీనియస్లు పెద్ద పెదవుల్ని తీసుకొచ్చి చిన్న పెదవుల దగ్గర పెట్టారు. దాంతో మా టాస్క్ అంతా ఫక్డ్ ఆఫ్ అయింది. ఇది పెద్దగా ఉంది. తీసుకో. విషయం అన్నిటికన్నా పెద్దది ఇక్కడ లేదు. నేను చిన్న సైజ్ లిప్ కట్ అవుట్ అస్సలు తీసుకోకూడదు. అన్నిటికన్నా పెద్ద సైజ్ లిప్ కట్ అవుట్ తీసుకోవాలి. అది అక్కడ వేలాడుతూ లేదు. అప్పుడు నా బుర్ర ఎలా తిరిగిందంటే 4 వైపులా వెతుకుతున్నాను ఆ పెద్ద లిప్ కట్ అవుట్ అసలు ఎక్కడికి వెళ్ళిందా అని. వెనకాల వేలాడుతుంది. కింద పడేసారేమో, వెళ్ళి చెక్ చేయి. వెనకాల ఎక్కడ? అది ఫ్లోట్ అవుతుంది చూడు, కళ్ళు తెరువు. ఎక్కడ? చూస్తాను. తెరపడింది. అది ఇక్కడే ఉంది. అక్కడ ఉంది. ఆగు నువ్వు ఆగు. మధ్యలో కూర్చో. ఓకే, అది వాళ్ళకి దొరికింది అనుకుంటాడు. మధ్యలో కూర్చో. విషు నేను చేస్తున్నాను, ఆగు. బిషు అండ్ సుజైన్ ల కంపాటబిలిటీ ఈ ఛాలెంజ్ లో చాలా స్ట్రాంగ్ ఉంది. అది ఒకటే ఉంది. ఒకటేనా? ఆ, మరి రెండోది ఎక్కడ? అక్కడ వేలాడుతుందిగా. నన్ను ఎందుకు అడుగుతున్నావు? తను ఇంతకు ముందు ఆడిన ఛాలెంజెస్ లో ఆల్మోస్ట్ అన్ని గెలిచాడు. అండ్ తను చాలా మంచి ప్లేయర్. అతను చాలా బాగా ఆడతాడు. అండ్ ఈ రోజు కూడా చూసాను, తనకి సుజైన్ కి మధ్య కోఆర్డినేషన్ చాలా అమేజింగ్ గా ఉంది. రెండవది కార్నర్ లో ఉంది. ఓకే. ఆగు నెమ్మదిగా. అరే పడుకో శబాష్. చాలు. తీసుకో. మేము మా చేతిని మోటార్ బోట్ లా చేసి అలా ఫుల్ గా తిప్పుతూనే ఉన్నాము. ఐమ్ జస్ట్ డూయింగ్ దట్. అండ్ సమ్హౌ సదాఫ్ మోహిత్ అక్కడే తిరుగుతూ ఉన్నారు. నెమ్మదిగా విను. మధ్యలో దాన్ని చివరి దాంతో ఇంటర్చేంజ్ చెయ్యి. ఓకే. సైజింగ్ సరిగ్గా అవ్వలేదు. మోహిత్ నువ్వు బయట సదాఫ్ ఆ పోల్ని వదిలేసి. గుడ్ జాబ్. నెమ్మదిగా. మన దగ్గర టైం ఉంది. అతికించు. సూపర్ సదాఫ్. కమ్ ఆన్. yes. ఇంకోటి. గుడ్ జాబ్. కీప్ గోయింగ్. అలాగే అంటించు. అలాగే అంటించు. అతికించు. That's it. పద. నాకు 15-20 నిమిషాలు పట్టింది తీర్థాంశు శాండీ అక్కడ పెట్టిన దాన్ని ఇక్కడ అరేంజ్ చేయడానికి. Really that. నువ్వు ఇటువైపు వచ్చేసే. కింద పడకు. ఇది చిన్నగా ఉంది. ఇప్పుడు చాలా గందరగోళమే జరిగింది. మొదటి పెదవుల షేప్ సైజ్ ప్రకారం వీళ్ళు మూడో పెదవిని తీసుకొచ్చారు, మూడో ఎమోజీ కోసం. అండ్ అది ఫిట్ అవ్వట్లేదు. తీసుకో. నోటితో తీసుకో.
అరే యార్ వెనక్కి. కమాన్ విషు వచ్చేయండి అప్పుడు నేను అక్కడి నుంచి కప్పలా దూకి నోట్లో ఒక లిప్ కట్అవుట్ పెట్టుకున్నాను. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ సూజీతో కనెక్షన్ కోసం మోటార్ స్టార్ట్ చేశాను. లాస్ట్ వన్ yes. Sadaf, put yours. పైకి చెప్పు. Yes. we are done. No, it's wrong. అన్ని పర్మినేషన్స్ కాంబినేషన్స్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే అతుక్కోవాల్సిన పీస్ అది అక్కడే ఉండిపోయింది. లేదు అది మ్యాచ్ అవ్వట్లేదు. నా ఫినిషింగ్ లైన్ చేరగానే నేనేం చూస్తున్నానంటే ఇంకా మోహిత్ సదాఫ్ లిప్స్ కట్ అవుట్ సెట్టింగ్ చేస్తున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడే ఓకే. Right. ఈ రోజు మేము గెలిచిన ఛాలెంజ్ పూర్తిగా లక్ మీద ఆధారపడి ఉంది. మేము ఫస్ట్ టైం ఏ లిప్ నైతే తెచ్చామో అదే కరెక్ట్ గా ఎమోజీకి అతుక్కుంటుందని మేము అంత లక్కీ అని నేను అస్సలు అనుకోలేదు. నేనైతే బ్రో మిగిలిన స్ప్లిట్స్ విలన్లు బ్రతిమలాడ్డం వినాలి. అంటే ప్లీజ్ రా నన్ను సేవ్ చెయ్యి అని అడగాలి. అంటే ఇది లోపల నుంచి నాకే ఫీలింగ్ వచ్చింది. ఈసారి గెలిచిన గెలుపు ఉంది కదా, దీని ఫలితాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మజా వచ్చింది మిమ్మల్ని చూసి. ఏం చేశారు బ్రో మీరు? గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ. Thank you. ఓకే, ఐ లైక్ టు సే సంథింగ్. సో ఛాలెంజ్ స్టార్ట్ అవ్వబోతున్నప్పుడు అప్పుడు విషు బర్త్డే ఓకే, అండ్ తను నన్ను అడిగాడు సుజన్ నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావని. అప్పుడు నేను చెప్పాను ఇక్కడ నేను ప్రాక్టికల్లీ ఏది గిఫ్ట్ కొనలేను, అలాంటి గిఫ్ట్ నేను ఇవ్వలేను కూడా, బట్ ఐ మేక్ షూర్ వి విన్ దిస్ ఛాలెంజ్. Nice, cute. ఓడిపోయిన గేమ్ ని బర్త్డే నైట్ రోజు గెలిపించామంటే దానికన్నా గొప్ప బర్త్డే ప్రెజెంట్ ఉండదు యార్. గిఫ్ట్ మేమిచ్చాం తనకి హక్కుగా. అసలు హ్యాపీ బర్త్డే బడ్డీ. థ్యాంక్ యూ. నా అదృష్టం ఎంత చెత్తగా ఉందంటే అందరికన్నా బాగా పర్ఫామ్ చేసిన తర్వాత కూడా నేను ఓడిపోయిన టీంలో ఉన్నాను. అనుష్క నీ స్ట్రాటజీ ఏంటి? కింద పడ్డా. లేదు ఐ థింక్ యూ వుడ్ లైక్ టు సే ఇట్. నేనేమైనా చేశానా నీ సపోర్ట్? అన్నిటికన్నా ముందు అనుష్క నువ్వు నీళ్ళలో పడ్డావు. కావాలని లేదు, కావాలని పడలేదు. ఏం చేసినా అనుష్క నువ్వు చాలా బాగా చేసావు. బికాస్ మాకు చాలా బాగా మజా వచ్చింది. ఆకాంక్ష, గౌరేష్, సుజన్, విషు అండ్ అనీషా మీరందరూ సేఫ్. ఒక ఈ స్ప్లిట్స్ విల్లాలో సేఫ్ సైడ్ లో రిలాక్స్ అవ్వండి. ఇక మిగిలిన వాళ్ళకి ఐ థింక్ ఇదంత సేఫ్ కాదు. గొలు గెలిచిన టీంలో ఉన్నప్పటికీ లేదు కూడా సార్, పర్లేదు. వీళ్ళందరూ Yes, yes. మేమందరం బతికిపోయామని సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎలాగో వీళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను ఖచ్చితంగా కాపాడు. నా టీంలో ఉన్న వాళ్ళు, మా అలయన్స్ లో ఉన్న వాళ్ళందరూ సేఫ్, నేను ఒక్కని తప్ప. ఇప్పటికీ ప్రమాదం నా ఆపోజిట్ అలయన్స్ కే ఉంది. సో ఇదిరా గేమ్ ఆడడం అంటే, నువ్వు సేఫ్ గా ఉన్న గేమ్ ఆడు, అన్సేఫ్ గా ఉన్న గేమ్ ఆడు. గేమ్ మీదే నడుస్తుంది. ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు నలిగిపోతున్నారు. ఒక్క విషయం మిగిలింది, and that's Anushka. We would like to give you something. ఈ రోజు మీకు లభిస్తుంది ఒక ఇమ్యూనిటీ. ఓ మై గాడ్, ఇమ్యూనిటీ. But it's not for yourself. ఈ
ఇమ్యూనిటీ మీరు యూజ్ చేయొచ్చు లూజింగ్ టీంలో ఎవరి కోసమైనా. సరైన సమయం వచ్చినప్పుడు ఆ ఇమ్యూనిటీ ఎప్పుడు యూజ్ చేయాలో నేను మీకు తెలియజేస్తాను. సో లూజింగ్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు మస్కా. అనుష్క ఏం చేసిందని తనకి ఇమ్యూనిటీ దొరికింది? తను ఒక డెడ్ బాడీ టాస్క్ లో చేసిందంటే ఇంకేం చేయలేదు అక్కడ. అనుష్క చాలా కోపంగా ఉన్నారు కదా వీళ్ళు నీ మీద. ఈరోజు మీ పర్ఫార్మెన్స్ చూసి చూడండి, మీకు ఒక పవర్ దొరికింది. ఇప్పుడు మీ చేతిలో ఉంది. వీరిలో మీరు ఎవరికి పవర్ ఇస్తారు? బట్ సరైన సమయం వచ్చినప్పుడు. నేను చాలా అప్సెట్ అయ్యాను ఎందుకంటే తన అందరి బ్యాండ్ వాయించింది అండ్ అంత చేశాక కూడా తనకి ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే చేయాలి. తను పాస్ట్ 24 hours నుంచి అందరినీ సతాయించింది కదా. ఇంకేం చేసింది? బట్టలు దొంగిలించింది, గొడవ పడింది. Scratching my hand. Ouch. You have also done it, darling. Not talking to you. Arre, leave it. వదిలేయ్. Leave it. I will. Use it. I will. చూసాంలే మీ కోఆర్డినేషన్ ఇక్కడ. ప్లీజ్ బాగా గివ్ కనిపించింది మీ కదా. బ్రేక్. బాగుందా గివ్ మీ చూడడానికి? బ్రేక్. నువ్వైతే తనతో ఆడుతున్నావు, వాళ్ళ వల్ల కాలేదు. నేను మజా చేస్తున్నాను డార్లింగ్. నేను చేసుకుంటాను. ఇంకా చూపిస్తాంలే, పర్లేదు. ముంచుతానులే నిన్ను. నాకేమనిపిస్తుందంటే తను రూపం మార్చుకుని వచ్చిన నాగిని లాగా 50 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది. అది కూడా మోహిత్ మీదే కాదు, మోహిత్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, విల్లల్లో ఉన్న వాళ్ళందరినీ కాటు వేయడానికి వచ్చింది. తను ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అంటూ అలా వెళ్ళిపోతుంది. ఈ ఇమ్యూనిటీని తన పార్ట్నర్ ని పొందడానికి యూజ్ చేయొచ్చు. తనకి కనెక్షన్ లేదు. అలా కూడా నువ్వు అందరి ఇళ్లలో దూరావు కదా. And everybody have a fantastic evening. Good night everybody and we will Good see you. night. Bye. ఒకటేమో మేము ఛాలెంజ్ ఓడిపోయాం, పైగా అనుష్కకి ఒక ఇమ్యూనిటీ దొరికింది ఫర్ డూయింగ్ ఫకింగ్ నథింగ్. ఆ ఇమ్యూనిటీ ఏంటంటే తను ఎవరిని కావాలంటే వాళ్ళని సేవ్ చేయగలదు, తనకు వర్తించదు. అండ్ ఐ వాజ్ ఫక్. ఇప్పుడు ఏం జరుగుతుంది? అనుష్క వచ్చి నాతో చెప్పింది డోమ్ లో వాళ్ళ టార్గెట్ దీప్ లేదా మోహిత్ అయి ఉండొచ్చని. యు ఆర్ నాట్ ద టార్గెట్. Why will I be the target? ఎందుకంటే నిన్ను నువ్వు గొంతు చించుకొని అరిచావు కదా, నువ్వే టార్గెట్, నువ్వే టార్గెట్ అని. పైసా విల్ల వాళ్ళు తనకి ఓటు తనకి వేయరు. తెలుసు. అరే నేను తనతో మాట్లాడాను. అనుష్క I అయినా was pranking with you too. But why? I don't know. I just told her. ఫస్ట్ టైం Real guy. This is the For first fun. time and I loved it. And Oh honestly, really? నీకు నచ్చిందా? It's so amazing. What a prank it was. But yeah, when it you was- scratched the hand. no, టు that బి was హానెస్ట్ Oh really? అనుష్క మన ఎనిమి Oh my కాదు. ఆ God. రూమ్ లో మనకి ఇంకా శత్రువులు ఉన్నారు. తను మనకి శత్రువే కాదు. ఎందుకంటే నా చిలిపి పని ఇంకా మిగిలే ఉంది. నేను ఇదంతా ప్రాంక్ చేస్తున్నా అని చెప్పాను. అందుకే నేను మీ సైడ్ నుంచి ఆడుతున్నాను, వాళ్ళని సబటాజ్ చేశాను అని స్టోరీ అంతా క్రియేట్ చేశాను. నేనెందుకు మీ అందరితో ఇక్కడ కూర్చుంటాను? నువ్వు నా మా enemy వ్యక్తిని కాదు. వాళ్ళతో ఎందుకు షేర్ చేసుకుంటాను? బికాజ్ నేను కూడా టాక్టికల్లీ గెలిచాను. అండ్ యాక్సిడెంట్ అనడానికి తను చాలా సార్లు కింద పడింది. Yeah. నేను ఆ బోట్ నుంచి కావాలనే 3 సార్లు కింద పడ్డాను. అండ్ తర్వాత మీకు టైం ఇవ్వడానికి వేలాడుతున్నాను. టీమ్ డౌట్ పడుతున్నారు. నేను I know చూశాను. whatever it is. అక్కడ సన్నీ మైన మిమ్మల్ని మాట అడిగినప్పుడు చెప్పనా? మీరు కావాలని కింద పడ్డారా నన్ను అంటే ఎందుకు మీరేం క్వశ్చన్ చెప్పారు? చేస్తున్నారు? నేను డేంజర్ కాదు గైస్, మీరు ఆ And danger. when Sunny ma'am నేను ఇది asked క్లియర్ you- చేసి when Sunny ma'am asked నేను ఇది you, క్లియర్ did you do చేయడానికి it on వచ్చాను. purpose? మీరు లేదు, నేను పర్పస్లీ చేయలేదని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి మాతో మాత్రం మా కోసం చేశానని చెప్తున్నారు. అసలు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మేడం? మీరు ఏ క్యారెక్టర్లో అయితే ఉన్నారో దానిలో నుంచి కొంచెం బయటకు వచ్చి నిజం చెప్పండి. బయటకి అనుష్క గెట్ అవుట్ ఆఫ్ ది క్యారెక్టర్. ఫాస్ట్ 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 గెట్ అవుట్ ఆఫ్ ఇట్, గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నిజంగా నువ్వెవరు? నీ చెంప పగలి కొడతాను, ఓకేనా? నన్ను పదే క్యారెక్టర్ లోంచి బయటికి రా అంటావా? అరే నేను మెయిన్ క్యారెక్టర్ ని, నా క్యారెక్టరే అంత.
సో ఎక్కడున్నావో అక్కడే సైలెంట్ గా కూర్చో. నువ్వు కావాలని కింద పడ్డావని వాళ్ళ ముందు చెప్పగలవా? హా, నేను అదే ఆలోచిస్తున్నా. ఐ విల్ ఆల్సో గో అండ్ టాక్ టు దెం. సో లేదు, అప్పుడు మీరు నీకు నువ్వు మాకు మాట్లాడాల్సిన ఏదైతే అవసరం లేదు. చెప్పావో ఇలా వాళ్ళందరి చూడండి, ముందు కూడా ఇది నేనే చెప్పగలవా? మిమ్మల్ని అక్కడికి స్వయంగా తీసుకెళ్తాను. మీరు ఒక్కరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనే అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, వాళ్ళ ముందు చెప్తాను మీరు కావాలని అక్కడ 3 సార్లు నీళ్ళలో పడ్డారని చెప్తాను. మీకు ఓకేనా? ఇప్పుడు మీరు సేఫ్, ఇప్పుడు మీరు ఇమ్యూన్. కానీ నేను ఎక్కడున్నాను? నేను ఇంటికి వెళ్ళిపోవాలి, అలాగే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. She is So, ఈ not విషయాన్ని even- నువ్వు బాగా గుర్తుపెట్టుకో. కానీ నేను హరామి, నీచ్, తనని పట్టుకొని పద గుళ్ళు ముందు చెప్పు, పాడు ముందు చెప్పు అన్నాను. నీకు మా దగ్గర బ్రౌన్ పాయింట్స్ కావాలి, వాళ్ళ దగ్గర కావాలి కదా, చూస్తా ఎవరి దగ్గర సంపాదిస్తావో. ఫక్, నేను ఇరుక్కుపోయాను. ఎందుకంటే ఈ టీమ్ కి నేను మీ తరపున ఆడుతున్నానని ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జస్ట్ బికాస్ నేను సదాఫ్ రూమ్ లోకి వెళ్ళి తన క్లాత్ ఒకటి తీసుకురావాల్సింది. కానీ ఈ టైంలో నేను ఇరుక్కుపోయాను. సో ఇప్పుడు తను క్లియర్ గా చెప్పట్లేదు, కానీ మా ముందు వచ్చి క్లియర్ గా చెప్పింది గాయస్ 3 I సార్లు think she కావాలని was also పడ్డాను. there. అక్కడ నువ్వు నాకు ఏం అందరూ చెప్పావు? అక్కడే ఉన్నారు కదా. ఇక్కడేమో వాళ్ళు నాతో అక్కడే ఉంటుంది. ఉన్నారు. చూడు, నేను నీ సైడ్ నుంచి ఆడతాను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు ఏయ్, నాకు నోర్మి, రాసిస్తావా? నోర్మి, నువ్వు నన్ను అక్కడికి నువ్వు తీసుకెళ్ళి నాకు మాట వదిలేసేస్తావు ఇవ్వు. నువ్వు. అయినా నువ్వు నాకు తనకు ఆ అప్పుడు విషయమే దొరకలేదు. తెలీదు. నేను ముందు పూలు విను. పెట్టి విసిరేయాలనుకున్నాను. అక్కడే అరే వదిలేసి తెడ్డు వచ్చాడు వేస్తాడు, ఇతను. నువ్వు వెనకాల ఉండిపోయిన విషయం మనకు తనకి ఇది తెలీదు. బాగా తెలుసు. చూడు, కానీ నువ్వు నీకు దిగడం అలాగే తప్పు జరగాలి. కదా. అనుష్క ఒక ఆ టైంలో నేను వెనక్కి పడ్డాను. అవును, ఆ టైంలో అప్పుడు ఇంకేం పడ్డావు. చేస్తావు? అది కాదు, రెండుసార్లు. ఒక మాట చెప్పనా? ఐఎమ్ సారీ బట్ మీరు చాలా మూవ్ అవుతున్నారు. ఆ, సరేనా? అది మీ స్ట్రాటజీ ఏమో కానీ మీరు చాలా Strategy మూవ్ కదా? అయ్యారు. విను, అది అక్కడ సరేలే. ఎలా చేసింది మీరు అయితే చాలా తను? ఇప్పుడు ఎక్కువ విషు మూవ్ అయ్యారు. వెళ్ళినప్పుడు మరి అప్పుడు మధ్యలో ఎందుకున్నావు నువ్వు? ఆగండి ఆగండి ఆ, అని. అవును, నీ కావాలని నీ చేసావు motive కదా. ఏంటి? పట్టుకొని వేలాడుతున్నావు. ఎందుకంటే నేను చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళమని చెప్పాను. ఎవరు నేను చేయి పట్టుకోమని చెప్పింది? లేదు, టాస్క్ అయిపోయినాక కాదు ఇది. ఇందాక తను ఏం చెప్పింది? తను ఇక్కడ వేరే పడిపోయింది. అవుతున్నానని చెప్పింది. వాళ్ళకి టైం ఇవ్వడం కోసం. తను చెప్తాను అబద్ధం ఇందాక చెప్తుంది. చెప్పింది. అయినా లేదు, డబల్కి నిజంగా. మాడకమ్మా. అక్కడ అనుష్క ఎంతలా భయపడి వణికిపోయిందంటే ఈ మాటలు తిప్పేసింది. తను గుళ్ళు వైపు మాట్లాడలేకపోతుంది, అలాగే మా వైపు. నీకేమైనా పిచ్చా? నువ్వు వాళ్ళ ముందు వేరేలా మాట్లాడుతున్నావేంటి? నేను కావాలని చేశానో లేదో నీకు తెలీదా? నువ్వు చేసే కదా అయినో చేయలేదు అందరూ నేను. చూసారు, ప్రపంచం చేయలేదు మొత్తం నేను. చూసింది. నేను పబ్లిక్ fun గా- పబ్లిక్ నీ No. చిలిపి పని పేరు ఇదే కదా, సాపెటోస్ బ్రో, ఏదైతే ఒకవేళ లేదు. కావాలనుకుంటే నేను మళ్ళీ పడేదాన్ని, నేను మళ్ళీ కావాలని లాగి చేసేదాన్ని. పడేసామని. మాట మళ్ళీ మార్చేశాను. నేనన్నాను గుళ్ళు, నేను అలా చేసుంటే నీకు ఖచ్చితంగా తెలిసేది కదా. నీకంత తెలివుందిగా, నువ్వే చెప్పు, నేను చేశానా? మరి నాతో అంటుంది నేను అది కావాలని చేయలేదని, పొరపాటున జరిగిపోయింది అని. అంటే తను పొరపాటున పడిపోయింది, కావాలని దూకలేదు. అంటే తను 2 వైపులా చాలా గట్టిగా గేమ్ ఆడడానికి ట్రై చేస్తుంది. ఈ ఇమ్యూనిటీ నాది కాకపోతే ఏంటి? ఈ ఇమ్యూనిటీని యూజ్ చేసి నాకింకా మిగిలి ఉన్న మిస్చిఫ్ ఛాలెంజ్ ని నేను ఎవరితో అయినా పూర్తి చేయించగలను. నాకు సదాఫ్ గురించి చాలా బాధగా అనిపిస్తుంది. బికాస్ తన లైఫ్ లో చాలా గొడవలు జరగబోతున్నాయి అండ్ తను ఎలా తీసుకుంటుందో నాకు తెలీదు. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా తెలిసింది, ఈ విల్లాకి అనుష్క అస్సలు మంచి న్యూస్ కాదు.